viewers, welcome to my YouTube channel Mava Easy Ra. So already manam C language series anedi start cheskunnam. So Java full stack development course lo first manam foundation ane C language to ee series anedi start cheskunnam and C language lo already manam chaala topics anedi cover cheskunnam and present manam operators gurinchi chaduvutunnam and operators lo kuda manam 4 types of operators అనేవి కంప్లీట్ చేసుకున్నాం. అసైన్మెంట్ ఆపరేటర్, అర్థమెటిక్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్ అండ్ లాజికల్ ఆపరేటర్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. సో ప్రీవియస్ వీడియోలో మనం లాజికల్ ఆపరేటర్ గురించి తెలుసుకున్నాం. సో లాజికల్ ఆపరేటర్ లో ఏం ఆపరేటర్స్ ఉంటాయంటే అండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్ అండ్ నాట్ ఆపరేటర్స్. సో ఈ 3 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనేవి లాజికల్ ఆపరేటర్స్ లో ఉంటాయి అన్నమాట. సో అండ్ ఆర్ ఆపరేటర్ అనేది యూజ్ టు కంబైన్ 2 or more expressions into a single expressions కోసం and or operator అనేది యూజ్ చేస్తాం. and not used for negation అన్నమాట. సో negation అంటే ఏంటి? true becomes false and false becomes true అన్నమాట. సో మనం ఈ not and or సో ఈ 3 ఆపరేటర్స్ ని యూజ్ చేసుకొని మనం ప్రీవియస్ వీడియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి మనం చూసుకున్నాం. అండ్ సో నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ట్రూత్ టేబుల్స్ గురించి చెప్పాను అండ్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి కూడా నేను చెప్పాను. సో అండ్ ఎక్కడ యూజ్ చేస్తాం, ఆర్ ఎక్కడ యూజ్ చేస్తాం అండ్ నాట్ ఎక్కడ యూజ్ చేస్తాం, సో ఎక్కడ ఎలా యూజ్ చేస్తే ఏమొస్తుంది, సో ఇవన్నీ నేను ప్రీవియస్ వీడియోలో మీ అందరికి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోలో మనం సెపరేటర్స్ గురించి అండ్ బ్రాకెట్స్ గురించి అండ్ బేసిక్ బ్రాకెట్స్ అన్నమాట. సో ఈ బ్రాకెట్స్ యూజ్ చేస్తే ఏమొస్తుంది మనకి అవుట్పుట్ లో, అండ్ సో సెపరేటర్స్ అంటే ఏంటి అండ్ సైజ్ ఆఫ్ ఆపరేటర్ అంటే ఏంటి, సో ఇవన్నీ మనం ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం ఈ బ్రాకెట్స్ అండ్ సెపరేటర్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ బ్రాకెట్స్ అండ్ ఈ సెపరేటర్స్ అండ్ దీంట్లో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనం సైజ్ ఆఫ్ గురించి నేర్చుకుంటాం, ఎగ్జాంపుల్స్ చూస్తాం. సో మెయిన్ అయితే మనం ఎగ్జాంపుల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఎందుకంటే మనం ప్రాక్టికల్స్ లో ఎంత ఫోకస్ చేస్తే మనం కోడ్ లో అంత స్ట్రాంగ్ అవుతాం. సో నేను ప్రతి వీడియోలో ఈ విషయం అందుకే చెప్తున్నా మీ అందరికి. సో రిమైండర్ చేస్తున్నా, ఎందుకంటే మనం టాపిక్ ఎప్పుడైనా తెలుసుకోవచ్చు బట్ ఎగ్జాంపుల్స్ అనేవి మెయిన్ అనమాట. సో ఎగ్జాంపుల్స్ లో మనకి గ్రిప్ వస్తే మనం కోడింగ్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. అండ్ దాంట్లో కూడా మనం కోడ్ ని బట్టి పట్టుకోకుండా ఆ కోడ్ లాజిక్ ఏంటి, ఆ కోడ్ ఎలా సాల్వ్ అవుతుంది, ఆ కోడ్ ని మనం లాజిక్ ఎలా రాస్తున్నాం, సో అది తెలుసుకుంటే మనకి కోడింగ్ లో చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ మనం ఈ బ్రాకెట్స్ అండ్ సెపరేటర్స్ ఎక్కడ యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం, సో ఇవన్నీ మనం తెలుసుకోవడానికి డైరెక్ట్ గా మనం ఎగ్జాంపుల్స్ తోనే స్టార్ట్ చేద్దాం. సో ఈ రోజు నేను వాడుతున్న ఈ ఆన్లైన్ కంపైలర్ లైక్ GDB ఆన్లైన్ కంపైలర్ అన్నమాట. సో మీరు దీని ముందులాగా ప్రోగ్రామింగ్స్ లో అయినా చేయొచ్చు ఆర్ ఈ GDB ఆన్లైన్ కంపైలర్ లో అయినా చేయొచ్చు. ఒకవేళ మీరు ఆఫ్లైన్ కంపైలర్స్ చేస్తున్నా ఆఫ్లైన్ కంపైలర్ లో కూడా చేయొచ్చు. సో ఇది మీ ఇష్టం, బట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో మీరు ఎక్కడైనా ఎలా అయినా ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఈ GDB ఆన్లైన్ కంపైలర్ లో నేను ఈరోజు మీ కోడ్ చేసి చూపిస్తాను. లైక్ ఇప్పుడు int a ఈక్వల్స్ టు 1, 2, 3. So printf a equals to %d comma a. సో ఈ a అనేది ఈ %d లోకి వెళ్ళి అక్కడ నుంచి మనకు అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. సో ఫార్మాట్ స్పెసిఫై లో స్టోర్ అవుద్ది. సో ఇక్కడ సో జూమ్ చేస్తుందా ఒకసారి చూడండి. int a equals to 1, 2, 3. సో నేను int లో a లో అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నా, డిక్లరేషన్ ఇనిషియలైజేషన్. సో ఫస్ట్ టైం ఎప్పుడైతే నేను డేటా టైప్స్ తో వాటితో వేరియబుల్ కి ఎప్పుడైతే వాల్యూస్ ఇస్తానో సో దాన్ని డిక్లరేషన్ అంటాం. సో ఇక్కడ నేను డిక్లరేషన్ చేస్తున్నా. సో నేను ఏ కి ఏం వాల్యూస్ ఇస్తున్నా, 1 అనే వాల్యూ, 2 అనే వాల్యూ అండ్ 3 అనే వాల్యూ, 3 వాల్యూస్ ఏ కి ఇస్తున్నా అండ్ ఏ ని ప్రింట్ అవ్వమని చెప్తున్నా. సో ఇప్పుడు నాకు ఏ అవుట్పుట్ లో ఏమని ప్రింట్ అవ్వచ్చు, సో 1, 2, 3 అనేవి ప్రింట్ అవుతాయా, లేకపోతే 1 అనేది ప్రింట్ అవుద్దా, లేకపోతే 2 అనేది ప్రింట్ అవుద్దా, మనం ఇప్పుడు అవుట్పుట్ లో చూద్దాం ఒకసారి. సో మనం ఈ కోడ్ ని రన్ చేద్దాం. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఎర్రర్ అనేది వచ్చింది. సో ఎర్రర్ అనేది ఎందుకు వచ్చిందంటే లైక్ నేను మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ ఇప్పుడు వి కాంట్ డిక్లేర్, సో ఇక్కడ ఎర్రర్ ఇచ్చింది ఎందుకు వచ్చింది, వి కాంట్ డిక్లేర్ మోర్ దెన్ 1 వాల్యూ టు అ వేరియబుల్ అన్నమాట. సో మనం డిక్లేర్ చేస్తున్నప్పుడు ఒక వేరియబుల్ కి మనం ఒక వాల్యూ అనేది ఇవ్వగలం అన్నమాట. సో
సో ఎగ్జాంపుల్స్ అనేవి ఇంపార్టెంట్ అందుకే. సో మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ అయితే చేస్తే మనకి అంత కోడ్ మీద క్లారిటీ వస్తుంది. సో మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. సో ఎర్రర్ ఎందుకు వచ్చింది అంటే నేను ఇలానే మీకు ప్రతి కోడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ స్క్రీన్ షాట్స్ అనేవి నా నోట్స్ లో రిఫర్ చేస్తా. సో ఎందుకు ఎర్రర్ వచ్చింది, ఎందుకు అవుట్పుట్ వచ్చింది అని కూడా నేను మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీ అందరికీ మీరు నాతో పాటు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుద్ది. సో మీ సిస్టమ్స్ లో మీ కంపైలర్స్ లో అవుట్పుట్ ఎలా వస్తుంది, ఏమొస్తుందో మీకు క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు నాకు ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే లైక్ we can't declare more than one value to a variable. We can initialization but declaration only one time. So ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే we can't declare more than one value to a variable. We can't. So we can't declare, మనం చేయలేం. So we can't declare more than one value to a variable. We can initialization but declaration only one time అన్నమాట. సో డిక్లరేషన్ మనం చేయలేం. సో ఇనిషియలైజేషన్ అనేది మనం చేసుకోవచ్చు, బట్ డిక్లరేషన్ అనేది ఒక వాల్యూకి వన్ టైమే చేయగలం అండ్ వన్ వాల్యూ ఇవ్వగలం ఆ వన్ టైంలో. సో అందుకే మనకి ఈ కోడ్ అనేది ఎర్రర్ చూపిస్తుంది అనమాట. సో అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి. లైక్ ఇప్పుడు ఇక్కడ int a equals to 1 2 3 ఉంది. %d కామా a సేమ్, బట్ ఇక్కడ ఏంటంటే ఈసారి నేను ఈ 1 2 3 కి ఈ బ్రాకెట్స్ లో పెడతా. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది ఒకసారి మీరు ఆలోచించండి. సో నేను కోడ్ రాస్తున్నప్పుడు మీరు థింక్ చేయాలన్నమాట. సో లైన్ బై లైన్, సో ఇలా నేను రాసా ఇది ఎందుకు వచ్చింది, సో అవుట్పుట్ ఏమొస్తుందని మీరు నాతో పాటు ట్రై చేస్తూ ఉంటే నేను అవుట్పుట్ రాసే ముందు, అవుట్పుట్ నేను రన్ చేసే ముందు మీరు ఒకసారి థింక్ చేస్తే మీకు నాలెడ్జ్ అనేది ఎక్కువ గెయిన్ అవుద్ది అనమాట. సో మీరు ఫస్ట్ థింక్ చేయండి. సో ఏ అవుట్పుట్ ఏమొస్తుంది, ఇక్కడ ఏం రావచ్చు అనేది మీరు థింక్ చేయండి. లైక్ ఇప్పుడు నేను రన్ చేసి చూపిస్తా చూడండి. ఏ ఈక్వల్స్ టు ఇక్కడ నాకు అవుట్పుట్ లో ఏమని వచ్చింది, ఏ ఈక్వల్స్ టు 3 అనేది నాకు అవుట్పుట్ లో వచ్చింది ఇక్కడ. సో ఏ ఈక్వల్స్ టు 3 అనేది నాకు అవుట్పుట్ లో ఎందుకు వచ్చింది, సో ఏ ఈక్వల్స్ టు 3 అనేది నాకు అవుట్పుట్ లో వచ్చింది. సో ఏ ఈక్వల్స్ టు 3 అనేది నాకు అవుట్పుట్ లో వచ్చింది. సో ఏ ఈక్వల్స్ టు 3 అనేది నాకు అవుట్పుట్ లో ఎందుకు వచ్చింది అంటే బికాస్ ఏ ఈక్వల్స్ టు 1 2 3 means it is a one group అన్నమాట. నేను బ్రాకెట్ లో పెడుతున్నా అంటే ఏంటి మీనింగ్ అంటే అది ఒక గ్రూప్ అన్నమాట. సో అది ఒక గ్రూప్ ఫామ్ చేసుకుంది. లైక్ ఇప్పుడు 1 2 3 అనేది నేను బ్రాకెట్ పెట్టే ముందు అవి డిఫరెంట్, 1 అనేది డిఫరెంట్, 2 అనేది డిఫరెంట్, 3 అనేది డిఫరెంట్. బట్ నేను ఎప్పుడైతే దాన్ని బ్రాకెట్ లో పెట్టానో సో అదేంటంటే ఒక గ్రూప్ అయిపోయింది అనమాట. ఇప్పుడు అది ఒక టీమ్ అనమాట. సో 1 2 3 అనమాట. సో when we have bracket or group అనొచ్చు. సో దీన్నే మనం గ్రూప్ అంటున్నాం. We can take last number or value or variable. సో ఎప్పుడైతే ఇలా నేను ఒక బ్రాకెట్స్ లో కానీ గ్రూప్ లో తీసుకుంటే సో we can take last number or value or variable అన్నమాట. సో ఈ గ్రూప్ లో లాస్ట్ నంబర్ ఆర్ వాల్యూ ఆర్ వేరియబుల్ ఏదైతే ఉంటుందో సో దాన్నే అవుట్పుట్ గా షో చేస్తుంది అనమాట. సో ఇది ఎలా రన్ అవుతుంది అంటే లైక్ ఇప్పుడు ఏలో నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. లైక్ ఏ 1 2 3 అనేది ఉంది మనకి. సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఏలో ఇప్పుడు ఫస్ట్ ఇది ఎలా అంటే ఇప్పుడు ఏలో ఏంటి 1 2 ఉంది. సో మనకి అవుట్పుట్ లో ఏమొస్తుంది 2 అనేది వస్తుంది.
నెక్స్ట్ ఏముంది నాకు బ్రాకెట్ లో, ఇప్పుడు బ్రాకెట్ 2, 3 అనేది ఉంది. సో నాకు అవుట్పుట్ లో ఏమొస్తుంది, ఇప్పుడు లాస్ట్ వాల్యూ అనేది అవుట్పుట్ లో వస్తుంది. బ్రాకెట్ లో ఉంటే, గ్రూప్ లో ఉంటే నేను ఆల్రెడీ చెప్పా. సో నాకు అవుట్పుట్ లో ఏమొచ్చింది, a = 3 అనేది నాకు ప్రింట్ అయింది. సో అర్థమైంది కదా ఇది ఎలా ప్రింట్ అయిందో. a = 1, 2, a = 3 అనేది నాకు అవుట్పుట్ గా వచ్చింది. సో అర్థమైంది కదా ఈ ఎగ్జాంపుల్ అనేది. సో నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. బ్రాకెట్స్ ని నేను ఎలా యూజ్ చేసుకుంటున్నా, బ్రాకెట్స్ ఎలా యూజ్ అవుతున్నాయో అది ఒకసారి చూస్తాను. అందుకే నేను మీకు ఎగ్జాంపుల్స్ అనేవి చెప్తున్నాను. లైక్ ఇప్పుడు ఇక్కడ ఏముందంటే int a = 1, 2, 3. సో ఇది నేను ప్రింట్ చేస్తా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేసా, డేటా టైప్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వేరియబుల్, అక్కడ మనం వాల్యూ అసైన్ చేస్తే దాన్ని ఏమంటారు, డిక్లరేషన్ అంటారు. బట్ నేను ఎప్పుడైతే a = 1, 2, 3 రాసా అంటే ఇది డేటా టైప్ ఉన్న ప్లేస్ లో కాదు, నెక్స్ట్ లైన్ లో నేను ఆల్రెడీ డిక్లరేషన్ అయిపోయింది. ఆ డిక్లరేషన్ అయిపోయిన వేరియబుల్ కి వాల్యూ అనేది అసైన్ చేస్తున్నా. సో దాన్ని సి లాంగ్వేజ్ లో ఏమంటాము, దాన్ని ఇనిషియలైజేషన్ అంటాం. సో దీన్ని డిక్లరేషన్ అంటాం అండ్ దీన్ని ఇనిషియలైజేషన్ అంటాం. సో ఇప్పుడు ఇనిషియలైజేషన్ చేస్తే, డిక్లరేషన్ చేస్తే నేను ఏం చెప్పా, మనం ఒకే డిక్లరేషన్ చేసినప్పుడు ఒక్క వేరియబుల్ కి ఒక్క వాల్యూ అనేది అసైన్ చేయాలి. బట్ ఇనిషియలైజేషన్ చేస్తే మనకు అవుట్పుట్ లో ఏమొస్తుంది చూడండి, 1 అనేది అవుట్పుట్ లో వచ్చింది. సో ఇక్కడ నాకు a = 1, 2, 3 అనేది ఉంది. సో నాకు ఇక్కడ ఇనిషియలైజేషన్ చేస్తున్నప్పుడు నాకు అవుట్పుట్ లో ఏమొచ్చింది, a = 1 అనేది నాకు అవుట్పుట్ లో వచ్చింది. అవుట్పుట్ లో a = 1 అనేది వచ్చింది. ఎందుకు, ఎప్పుడైతే ఇప్పుడు నేను స్టార్టింగ్ నుంచి ఒకసారి మీ అందరికి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. నేను స్టార్టింగ్ లో ఫస్ట్ ప్రోగ్రామ్ లో ఏం చేసా, a = 1, 2, 3 అనేది నేను డిక్లేర్ చేసా. సో 1 వేరియబుల్ డిక్లరేషన్ చేస్తున్నప్పుడు 1 వాల్యూ అనేది మనం అసైన్ చేసుకోగలం. సో అందుకే అక్కడ ఎర్రర్ అనేది వచ్చింది. సో సెకండ్ ఎగ్జాంపుల్ లో ఏం చూపించా, డిక్లేర్ చేస్తున్నప్పుడు దాన్ని గ్రూప్ లో పెట్టా. సో గ్రూప్ అంటే ఏంటి, అదంతా ఒక సింగిలే అనమాట. సో మనం డిఫరెంట్ నంబర్స్ అనేవి వాల్యూస్ అనేవి అసైన్ చేయలేము, బట్ ఒక గ్రూప్ అనేది అసైన్ చేయొచ్చు. సో గ్రూప్ అంతా ఆ గ్రూప్ లో ఏం తీసుకుంటది, లాస్ట్ డిజిట్ అయితే ఏదైతే ఉందో దాన్ని అది డిక్లేర్ చేసుకుంటది అనమాట. సో వాల్యూ అనేది అసైన్ చేసుకుంటది లాస్ట్ వాల్యూ, అదే ప్రింట్ అవుద్ది. అది సెకండ్ ఎగ్జాంపుల్ లో చెప్పా. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్ ఏం చెప్పా అంటే, ఇనిషియలైజేషన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఏదైతే వాల్యూ ఉంటుందో దాన్ని అవుట్పుట్ లో త్రో చేస్తుంది అనమాట. సో ఇక్కడ a = 1, 2, 3 అనేది ఉంది. సో ఫస్ట్ వాల్యూ ఏంటి, 1 అనేది ఫస్ట్ వాల్యూ. సో మనకి అవుట్పుట్ లో ఏమని వచ్చింది, a = 1 అనేది వచ్చింది. అర్థమైంది కదా ఈ బ్రాకెట్స్ అనేవి ఎలా యూజ్ అయ్యాయో, ఇక్కడ కామాస్ అనేవి ఎలా యూజ్ అయ్యాయో, అండ్ వేరియబుల్స్ ఎలా ఉంటది, డిక్లరేషన్ ఏంటి, ఇనిషియలైజేషన్ ఏంటి. సో ఇవన్నీ మీ అందరికి అర్థమై ఉంటది ఈ ఎగ్జాంపుల్స్ చూస్తే. సో నేను ఇన్ని రోజుల నుంచి మీ అందరికి ఇప్పుడు వరకు నేను లాజికల్ ఆపరేటర్స్ చెప్పినప్పుడు మీకు సో చెప్పాను మీ అందరికి ఆల్రెడీ. లైక్ బోర్డ్ మాస్ ఎలా అయితే మ్యాథ్స్ లో మనకి బోర్డ్ మాస్ ఉంటుందో, బోర్డ్ మాస్ రూల్. సో ఫస్ట్ ఏం తీసుకోవాలి, ఫస్ట్ దేనికి ప్రియారిటీ ఇవ్వాలి, సెకండ్ దేనికి ప్రియారిటీ ఇవ్వాలి. సో అలానే సి లాంగ్వేజ్ లో కూడా ఉంటుంది. అండ్ దాని సి లాంగ్వేజ్ లో ఉన్న దాన్నే మనం ఏమంటామంటే ఆపరేటర్ ప్రెసిడెంట్స్ అంటాం. సో ఆ ఆపరేటర్ ప్రెసిడెంట్స్ గురించి తెలుసుకుందాం. ఆపరేటర్ ప్రెసిడెన్స్ అన్నమాట. సో ఆపరేటర్ ప్రెసిడెన్స్ గురించి తెలుసుకుందాం.
ఈ ఆపరేటర్ ప్రెసిడెన్స్ లో ఈ ఆపరేటర్ ప్రెసిడెన్స్ గురించి తెలుసుకుందాం. లైక్ ఇక్కడ సీరియల్ నంబర్, ఇక్కడ ఆపరేటర్. ఇక్కడ ఫస్ట్ ఏ ఆపరేటర్ వస్తుంది అంటే ఫస్ట్ దేన్ని ప్రియారిటీగా తీసుకుంటామంటే బ్రాకెట్స్. ఫస్ట్ బ్రాకెట్ ఎక్కడ ఉంటే దాన్ని మనం ప్రియారిటీగా తీసుకోవాలి. సెకండ్ ఏం తీసుకుంటామంటే ప్లస్ సింబల్, మైనస్ సింబల్, నాట్ సింబల్. సో దీన్ని చూసి మీరు ప్లస్ అడిషన్, సబ్ట్రాక్షన్ అనుకోగలరు. సో ఇది అడిషన్, సబ్ట్రాక్షన్ అవి కాదు. సో ఇదేంటంటే యూనరీ ఆపరేటర్స్ అన్నమాట. ఈ యూనరీ ఆపరేటర్స్ ఇవి. అడిషన్, సబ్ట్రాక్షన్ అనేవి అర్థమెటికల్ ఆపరేటర్స్. సో అవి తర్వాత వస్తాయి. బట్ ఇప్పుడు వరకు నేను చెప్పినవి ఏంటంటే ఈ ప్లస్ మైనస్ అనేవి యూనరీ ఆపరేటర్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చి ప్లస్ ప్లస్ మైనస్ మైనస్. ఈ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ గురించి మనం ఈ ఆపరేటర్స్ గురించి ఇంకా తెలుసుకోలేదు. ఈ ఆపరేటర్ గురించి కూడా మనం ఇంకా తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో నేను ఇంకా కొన్ని ఆపరేటర్స్ లో ఇవన్నీ కూడా నేను మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదేంటంటే ప్రీ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అన్నమాట. సో ఫోర్త్ ఏంటంటే మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మోడ్యులస్. సో ఇవేంటి అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్సే కానీ దీంట్లో ప్లస్ అండ్ మైనస్ ఉండవు. సిర్ఫ్ ఓన్లీ మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులస్ అనేవి ఉంటాయి. సో ప్లస్ మైనస్ వస్తే ఆ ప్లస్ మైనస్ తర్వాత అన్నమాట మనం తీసుకుంటాం. ఫస్ట్ అనేది మనం దేనికి ప్రియారిటీ ఇస్తాం? మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులస్ కి ప్రియారిటీ ఇస్తాం. అండ్ ఫిఫ్త్ దేనికి ప్రియారిటీ ఇస్తామంటే ప్లస్ అండ్ మైనస్. సో అడిషన్, సబ్ట్రాక్షన్ అన్నమాట. యాడ్, సబ్ట్రాక్ట్. సో ఇవి. సో నెక్స్ట్ ప్రియారిటీ దేనికి ఇస్తామంటే ఈక్వల్స్ టు, ఈక్వల్స్ టు. ఆల్రెడీ అండ్ తెలుసుకున్నాం. నాట్ ఈక్వల్స్ టు. ఇది మనం రిలేషనల్ ఆపరేటర్ లో తెలుసుకున్నాం. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, ఈక్వల్స్ టు, ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు. సో ఇవన్నీ రిలేషనల్ ఆపరేటర్ లో తెలుసుకున్నాం. సో ఇది సిక్స్త్ మనం దీనికి ప్రియారిటీ ఇస్తాం. అండ్ సెవెంత్ ప్రియారిటీ దేనికి ఇస్తామంటే అండ్ ఆపరేటర్. సో ఇది మనం ఎక్కడ చదువుకున్నాం? ఈ అండ్ ఆపరేటర్ అనేది ప్రీవియస్ వీడియోలో లాజికల్ ఆపరేటర్ లో తెలుసుకున్నాం. సో ఇది సెవెంత్ ప్రియారిటీ అన్నమాట. సో ఎయిత్ ప్రియారిటీ దేనికి ఇస్తామంటే మనం ఆర్ ఆపరేటర్ అన్నమాట. ఇది లాజికల్ ఆపరేటర్. అండ్ నైన్త్ మనం దేనికి ఇస్తాం అంటే ఈ ఆపరేటర్ కి. దీన్ని ఏమంటామంటే టెర్నరీ ఆపరేటర్ అంటాం. ట్రూ ఆర్ ఫాల్స్ అంటే కండిషనల్ ఆపరేటర్ ఆల్రెడీ చెప్పా. టెర్నరీ ఆపరేటర్ నే మనం కండిషనల్ ఆపరేటర్ కూడా అంటాం. సో ఇది నైన్త్ ప్రియారిటీ అన్నమాట. అండ్ 10th ప్రియారిటీ దేనికి ఇస్తామంటే ఈక్వల్స్ టు, అసైన్మెంట్ ఆపరేటర్. సో ఈక్వల్స్ టు అంటే ఇక్కడ మనం సి లాంగ్వేజ్ లో ఈక్వల్స్ టు అని ఏమంటామంటే అసైన్మెంట్ ఆపరేటర్. సో రైట్ సైడ్ లో ఉన్న వాల్యూ లెఫ్ట్ సైడ్ లో అసైన్ అవుద్ది. సో దాన్నే మనం 10th ప్రియారిటీ ఇచ్చాం. అండ్ 11th ప్రియారిటీ దేనికి ఇస్తామంటే ప్లస్ ప్లస్ మైనస్ మైనస్. సో ఇదేంటి? ఇది పోస్ట్ అన్నమాట. ముందు నేను రాసింది ప్రీ అన్నమాట. ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. ఈ పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఏంటి, పోస్ట్ డిక్రిమెంట్ అంటే ఏంటి, ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏంటి, ప్రీ డిక్రిమెంట్ అంటే ఏంటో మనం వచ్చే వీడియోస్ లో ఇంకా కొన్ని ఆపరేటర్స్ తెలుసుకుంటాం కాబట్టి సో అప్పుడు మనం ఈ ఆపరేటర్ గురించి కూడా తెలుసుకుంటాం. సో లాస్ట్ 12th ప్రియారిటీ దేనికి ఇస్తామంటే దీన్ని కామా అంటాం. ఇది. సో ఇదన్నమాట ఆపరేటర్ ప్రెసిడెన్స్. సో దీంట్లో అన్ని ఉంచుకోవాల్సిన అవసరం లేదు. బట్ మనకి సీక్వెన్స్ అనేది తెలిసి ఉండాలి. సో ఫస్ట్ మనం దేనికి ప్రియారిటీ ఇస్తాం, సెకండ్ మనం దేనికి ప్రియారిటీ ఇస్తామో మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం ఇవి చూసాం కదా. సో ఇప్పుడు మనం ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. లైక్ ఇప్పుడు వాయిడ్ మెయిన్ అంటే ఆల్రెడీ తెలిసిన అందరికి స్విచ్. సో అక్కడ ఇంట్ మెయిన్ అనేది కూడా మనం తీసుకోవచ్చు. ఇంట్ ఏ ఈక్వల్స్ టు 1
కామా బ్రాకెట్లో 2 కామా 3. సో నేను పైన డిక్లరేషన్ చేసా ఆల్రెడీ. సో ఆ ఏ డిక్లరేషన్ చేసిన దానికి నేను వాల్యూస్ అసైన్ చేశా. సో దాన్నే ఇనిషియలైజేషన్ అంటాం. సో printf %d కామా a. ఇప్పుడు మీరు అవుట్పుట్ ఏమొస్తుంది అనుకుంటున్నారు? సో లైక్ నేను ఇక్కడ ఏలో 1 ఇచ్చా, 2 ఇచ్చా అండ్ 3 ఇచ్చా. సో 2కి నేను బ్రాకెట్స్ అనేది పెట్టా. సో బ్రాకెట్స్ పెడితే ఏంటి, అది ఒక గ్రూప్ అనమాట. సో గ్రూప్ పెట్టుకుంటే లాస్ట్ డిజిట్ ఏదైతే ఉంటుందో అదే అవుట్పుట్ గా షో అవుద్ది. సో బట్ ఇక్కడ మనకు అవుట్పుట్ లో ఏమొస్తుంది అనుకుంటున్నారు మీరు? 1 వస్తుందా, 2 వస్తుందా, 3 వస్తుందా? చూడండి ఒకసారి నేను రన్ చేస్తా. సో నాకు అవుట్పుట్ లో ఏమని వచ్చింది? 1 అనేది వచ్చింది. అవుట్పుట్ లో నాకు 1 అనేది వచ్చింది. సో అవుట్పుట్ లో నాకు 1 అనేది ఎందుకు వచ్చింది అంటే, ఫస్ట్ నోట్స్ లో మనం పెట్టుకుందాం ఈ స్క్రీన్ షాట్ అనేది. సో దాని తర్వాత నేను మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో నేను వీడియో అనేది మెల్లగా చెప్తున్నా, సో అందరికీ అర్థం అవ్వాలి, అందరూ క్యాచ్ చేసుకోవాలి నేను చెప్తున్న పాయింట్స్ అని. సో ఎవరికి ఏ డౌట్స్ వచ్చినా, ఏం ప్రాబ్లం ఉన్నా కూడా, నా వీడియో ఒకవేళ మీకు అర్థం అవ్వకపోయినా కూడా మీరు కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో నేను దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటా. a = 1 అనేది వచ్చింది. సో ఎందుకు వచ్చిందంటే సింగిల్ నంబర్ నాట్ అ గ్రూప్ అన్నమాట. సింగిల్ నంబర్ అనేది గ్రూప్ కాదు. మనం ఇనిషియలైజేషన్ చేస్తే నేను ఆల్రెడీ మీ అందరికి ప్రీవియస్ ఎగ్జాంపుల్ లో చెప్పా. a = 1, 2, 3. సో a = 1 అనేది అవుట్పుట్ లో వస్తుంది. డిక్లరేషన్ చేస్తున్నప్పుడు అది ఎర్రర్ వస్తుంది, కానీ బ్రాకెట్ పెడితే డిక్లరేషన్ అప్పుడు గ్రూప్ ఉంటుంది కాబట్టి లాస్ట్ లో ఏ నెంబర్ అయితే ఉంటుందో అది మనకి ప్రింట్ అవుద్ది. బట్ ఇది ఇనిషియలైజేషన్ చేస్తున్నప్పుడు 1, 2, 2కి మాత్రం బ్రాకెట్ ఉంది కాబట్టి ఆ గ్రూప్ కాదు, అది ఒక సింగిల్ నంబర్ అది. అండ్ 2, 3. సో నాకు ఇనిషియలైజేషన్ చేస్తున్నప్పుడు ఏంటి, a = 1. ఇనిషియలైజేషన్ చేస్తున్నప్పుడు బ్రాకెట్స్ లేకపోతే ఫస్ట్ నంబర్ ఏంటి ఉంటుందో అదే మనకి అవుట్పుట్ గా వస్తుంది. సో ఇక్కడ కూడా సేమ్ అలానే ఫస్ట్ నంబర్ 1 ఉంది కాబట్టి నాకు అవుట్పుట్ లో ఏమొచ్చింది, 1 అనేది వచ్చింది అనమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. int a = 1, 2, 3, 4. ఇప్పుడు చూడండి మీరు ప్రింట్ ఏమవుద్ది అనుకుంటున్నారు? ఏ ప్రింట్ చేస్తే %d. ఇప్పుడు నేను ఏలో 1, 2 అనేది ఒక గ్రూప్ లో ఉంది, 3, గ్రూప్ 4 అనేది ఒక గ్రూప్ లో ఉంది. సో ఇప్పుడు నాకు ఏలో ఏం వాల్యూ అనేది ప్రింట్ అవుద్దో ఒకసారి చూడండి, మీరు ట్రై చేయండి, అవుట్పుట్ ఏమొస్తుందో ఒకసారి థింక్ చేయండి. అందుకే నేను గ్యాప్ ఇస్తున్నా. సో మీరు థింక్ చేస్తే మీకు లాజికల్ పవర్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఆలోచిస్తారు మీరు కూడా. సో ఇది ఎలా అయింది, ఇది ఎలా అయిందో ఆలోచించడానికి టైం ఇస్తున్నా. లేకపోతే నేను ఫాస్ట్ చెప్పాలనుకుంటే ఫాస్ట్ గా చెప్పేస్తా. సో అందుకే నేను గ్యాప్ తీసుకున్నా, సో మీకు అర్థం అవ్వాలి అని. సో నేను రన్ చేస్తున్నా. చూడండి కోడ్ లో నాకు అవుట్పుట్ ఏమని వచ్చింది, 2 అనేది వచ్చింది. సో 2 అనేది నాకు అవుట్పుట్ లో ఎలా వచ్చింది, సో నేను అది కూడా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడు. సో 2 అనేది నాకు అవుట్పుట్ లో ఎలా వచ్చింది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాసా, a = బ్రాకెట్ లో ఏముంది 1, 2 అండ్ బయట ఒక కామా ఉండి మళ్ళీ బ్రాకెట్ లో ఏమని ఉంది 3, 4 అనేది ఉంది. సో ఇది నాకు ఇలా ఉంది. సో ఇది ఎలా సాల్వ్ చేసామంటే, ఇప్పుడు లైక్ a = ఇక్కడ ఒక బ్రాకెట్ ఉంది. సో బ్రాకెట్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను మీకు, బ్రాకెట్ లో లెఫ్ట్ టు రైట్ అనమాట. సో రైట్ లో లాస్ట్ లో ఏమైతే నంబర్ అయితే ఉంటుందో అదే మనకి అవుట్పుట్ గా వస్తుంది. సో గ్రూప్ లో ఉన్నప్పుడు లాస్ట్ డిజిట్ అనేది అవుట్పుట్ గా వస్తుంది. సో ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏంటి 2. సో 2 ఈ బ్రాకెట్ నుంచి బయటకు వచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ 3, 4. సో ఇక్కడ గ్రూప్ ఇది ఒక గ్రూప్. సో ఈ గ్రూప్ లో లాస్ట్ డిజిట్ ఏంటి 4. సో 4 అనేది నాకు అవుట్పుట్ గా వచ్చింది. సో అవుట్పుట్ గా రాదు, సో బ్రాకెట్ నుంచి బయటకు వచ్చింది అనమాట. సో దీనికి అవుట్పుట్ జస్ట్ ఈ బ్రాకెట్ కి అవుట్పుట్ ఏంటి 4. సో 4 అనేది బ్రాకెట్ నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు నా దగ్గర 2, 4 అనేది ఉంది. సో ఇదేంటి బ్రాకెట్ లో ఉంటే లాస్ట్ డిజిట్, అండ్ ఇనిషియలైజేషన్ చేస్తున్నప్పుడు జస్ట్ a = 2, 4 అనేది ఉంది. సో ఇనిషియలైజేషన్ చేస్తున్నప్పుడు ఏంటి ఫస్ట్ ఏదైతే ఉంటుందో a = 2. సో అదే మనకి అవుట్పుట్ గా వస్తుంది అనమాట. ఎప్పుడైతే గ్రూప్ లో ఉంటుందో మనం లాస్ట్ డిజిట్ తీసుకుంటాం, ఎప్పుడైతే సింగిల్స్ కి ఇలా నెంబర్ ఉంటుందో ఫస్ట్ డిజిట్ అనేది అవుట్పుట్ గా వస్తుంది. సో a = 2 అనేది మనకి అవుట్పుట్ గా వచ్చింది అనమాట. అర్థమైంది కదా ఇది ఎలా వచ్చిందో అవుట్పుట్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి.
సో అందుకే నేను ఎగ్జాంపుల్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నా, ఎక్కువ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా మీ అందరికీ క్లారిటీ రావాలని. సో కోడింగ్ అనేది ఎలా అవుతుందని. 1, 2 minus 3, 4 minus 5, 6. సో దీని అవుట్పుట్ ఏమొస్తుందో ఒకసారి మీరు ఆలోచించండి, థింక్ చేయండి. సో దీని అవుట్పుట్ ఏమొస్తుందో ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఏం లేదు, సింపుల్. ఫస్ట్ లోపల ఉన్న బ్రాకెట్ ఏంటిది, 1, 2 తీసుకుంటాం, 2 వస్తుంది. 2, 3, 4 ఏమొస్తుంది, 4 వస్తుంది. ఇప్పుడు ఈ బ్రాకెట్ లో ఏముంది, 2, 4, 5 ఉంది. సో ఈ బ్రాకెట్ లో లాస్ట్ ఏదైతే ఉంటుందో అది అవుట్పుట్. సో 5. సో ఇప్పుడు 5 అనేది బ్రాకెట్ బయటకు వస్తుంది. 5, 6. సో A = ఏంటి వస్తుంది మనకి, 5 వస్తుంది. సో రన్ చేసి చూద్దాం. చూడండి, A = నాకు అవుట్పుట్ ఏమొచ్చింది, 5 వచ్చింది. సో సింపుల్ అనమాట, ఏం లేదు. జస్ట్ మనం బ్రాకెట్ ఉంటే యూజ్ చేస్తే మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది, డిక్లరేషన్ చేస్తున్నప్పుడు, ఇనిషియలైజేషన్ చేస్తున్నప్పుడు బ్రాకెట్స్ ఎలా యూజ్ అవుతాయి అండ్ కామాస్ ఎలా యూజ్ అవుతాయో మనం తెలుసుకుంటే మనకు అవుట్పుట్ అనేది ఈజీ అనమాట. ఇక్కడ మనం ఏం చేసాం, ఏ బ్రాకెట్ లో మళ్ళీ బ్రాకెట్ ఉంది, 1, 2 బ్రాకెట్ లో 3, 4 అండ్ బయట బ్రాకెట్ లో 5 అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద బ్రాకెట్ 6 అనేది మనకు ఉంది. సో ఇది ఏంటి, A = ఈ బ్రాకెట్ నుంచి ఈ 1, 2 అనేది బయటకు వస్తే ఏమనేది గ్రూప్ లో ఉంది. సో గ్రూప్ లో బయటకి ఏమొస్తుంది, 2 అనేది మనకి బయటకు వస్తుంది. ఈ 3, 4 లో మనకి ఏం బయటకు వస్తుంది, 4 అనేది బయటకు వస్తుంది. సో ఆల్రెడీ 5 అనేది బయటే ఉంది. ఇది ఒక గ్రూప్ అండ్ 6 అనేది ఉంది. ఇప్పుడు A = 2, 4, 5 ఒక గ్రూప్ అన్నమాట. సో ఈ గ్రూప్ లో మనకి అవుట్పుట్ లో ఏమొస్తుంది, 5 వస్తుంది. సో 5, 6 ఎప్పుడైతే బ్రాకెట్స్ వెళ్ళిపోయాయో ఇంకా దాంట్లో ఫస్ట్ నెంబర్ అయితే డిజిట్ అయితే ఏదైతే ఉంటుందో అదే మనకి అవుట్పుట్ లో వస్తుంది అనమాట. సో A = 5 అనేది మనకి అవుట్పుట్ లో వచ్చింది. సో అర్థమైంది కదా. సో ఈ ఎగ్జాంపుల్స్ లో మీకు చిన్న క్లియర్ అయి ఉంటది. సో ఈ ఎలా అయింది, ఇది ఎలా అయింది అని అర్థమై ఉంటది. సో కామాస్, బ్రాకెట్స్, ఇనిషియేషన్ అంటే ఏంటి, డిక్లరేషన్ అంటే ఏంటో మీకు అర్థమైంది. సో నెక్స్ట్ ఇంకొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. A = printf good, printf morning, printf %d, A. సో ఇక్కడ అవుట్పుట్ లో ఏమొస్తుంది అనుకుంటున్నారు చూడండి. సో నేను ఆల్రెడీ మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో printf అనేది 2 things కి యూజ్ అవుద్ది. ఒకటి ప్రింట్ చేయడానికి అండ్ రెండోది నంబర్ ఆఫ్ వాల్యూస్ అనేది స్టోర్ చేసుకుంటది అనమాట. సో printf ఇక్కడ నేను ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, ఇక్కడ నంబర్ ఆఫ్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ గుడ్ అంటే 4 అండ్ ఇక్కడ ఒక స్పేస్ ఉంది అంటే 5. సో 5 అనేది A = 5 అనేది రిటర్న్ చేస్తుంది. ఇక్కడ printf ఏం ప్రింట్ అవుద్ది, మార్నింగ్ అనేది ప్రింట్ అవుద్ది. సో నాకు అవుట్పుట్ లో ఏమొస్తుంది చూడండి. సో గుడ్ మార్నింగ్ 5 అనేది వచ్చింది. సో ఈ printf కూడా ఉంది కదా, ఇక్కడ నుంచి కూడా రిటర్న్ అవ్వాలి కదా అంటే, సో సింపుల్ చెప్తాను చూడండి. ఆల్రెడీ ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్స్ బేసిస్ మీద ఉంది ఇది కూడా. లైక్ కామాస్ ఉంటే మనం ఫస్ట్ నంబర్ అనేది తీసుకుంటాం, సెకండ్ నంబర్ వరకు తీసుకోం కదా. సో ఫస్ట్ నంబర్ ఏదైతే ఉంటుందో ఇనిషియలైజేషన్ లో ఫస్ట్ నంబర్ అనేది ఇనిషియలైజ్ ఈ వాల్యూ అనేది అసైన్ చేసుకుంటది. సో సేమ్ అలానే ఇక్కడ ఏమైందంటే A = printf good space printf మార్నింగ్. సో ఇలా నేను రాశాను అనమాట. సో ఇప్పుడు ఇది ఏమైందంటే ఇక్కడ A = printf. సో printf ఫస్ట్ ఏం చేసింది, గుడ్ అనేది ప్రింట్ చేసింది. సో గుడ్ అనేది ప్రింట్ అయిపోయింది అనమాట. సో గుడ్ అనేది ప్రింట్ అయిపోయింది. సో గుడ్ అనేది ప్రింట్ అయిపోయింది. గుడ్ లో గుడ్ ఎన్ని వాల్యూస్, గుడ్ అండ్ స్పేస్ కలిపి 5 వాల్యూస్ అనమాట. సో ఇప్పుడు A లో ఎంత ఉంది, A = 5 అనేది ఉంది.
అండ్ తర్వాత ఏం ప్రింట్ అయింది, మార్నింగ్ అనేది ప్రింట్ అయింది. సో మార్నింగ్ ఎన్ని లెటర్స్, 3 7. సో ఏలో ఇప్పుడు 5 ఉంది, 5, 7 కూడా ఉంది. సో అవుట్పుట్ లో ఏమొస్తుంది, ఈక్వల్స్ టు 5 అనేది వచ్చింది. సో మొత్తం ప్రింట్ చేస్తున్నప్పుడు ఏమొచ్చిందంటే గుడ్ మార్నింగ్, అండ్ నెక్స్ట్ ఏ ప్రింట్ చేసాం, సో ఏలో ఏముంది 5 ఉంది. సో గుడ్ మార్నింగ్ 5 అనేది మనకి అవుట్పుట్ లో వచ్చిందనమాట. సో అర్థమైంది కదా ఈ ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఇంట్ a, a అండ్ a లో ప్రింట్ ఎఫ్ లో ఈసారి %d, ప్రింట్ ఎఫ్, అండ్ ఈ ప్రింట్ ఎఫ్ లో మనం ప్రింట్ ఎఫ్ లో మళ్ళీ ప్రింట్ ఎఫ్ రాసాం. సో గుడ్ మార్నింగ్ ప్రింట్ఎఫ్ %d, ప్రింట్ఎఫ్ గుడ్ మార్నింగ్ అండ్ క్లోజ్ చేసుకున్నాం. ఇప్పుడు ప్రింట్ఎఫ్, సో ఈ ప్రింట్ఎఫ్ లో ఏం చేస్తాం, %d, a. సో ఇప్పుడు నేను రన్ చేస్తా. సో నాకు అవుట్పుట్ ఏమొచ్చింది చూడండి, గుడ్ మార్నింగ్ 1 2 2 అనేది వచ్చింది. సో ఈ అవుట్పుట్ అనేది నాకు ఎలా వచ్చిందంటే, సో మనం కోడ్ చెప్పా కదా, సో ఇది నేను ఒకసారి స్క్రీన్ షాట్ పెడతా మీ అందరికి నోట్స్ లో, సో రిఫర్ చేయడానికి యూజ్ అవుద్ది. సో దాని కింద నేను మీకు అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ కోడ్ అనేది ఎలా వచ్చిందంటే, ఏం లేదు, జస్ట్ మీరు లాజికల్ గా థింక్ చేస్తే మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్పా, ఏ అంటే ఏంటి, వేరియబుల్ అనేది ఏం చేస్తుంది, రైట్ సైడ్ లో ఉన్న మనం ఇచ్చే అవుట్పుట్ ని స్టోర్ చేసుకుంటది అనమాట. సో ఇప్పుడు ప్రింట్ ఎఫ్ అనమాట. ఈ ప్రింట్ ఎఫ్ లో ఏం చేశానంటే %d అనేది పెట్టుకున్నా. సో %d, ప్రింట్ ఎఫ్ మళ్ళీ రాసుకున్నా. ఈ ప్రింట్ ఎఫ్ లో ఏం పెట్టా అంటే గుడ్ మార్నింగ్ అని ఉంది. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఇక్కడ a ఈక్వల్స్ టు ఈ ప్రింట్ ఎఫ్ ఉంది. సో ప్రింట్ ఎఫ్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను మీకు. సో ఈ ప్రింట్ ఎఫ్ లో ఇంకొక ప్రింట్ ఎఫ్ ఉంది. సో ఈ ప్రింట్ ఎఫ్ అనేది సాల్వ్ అవుద్ది. సో రైట్ టు లెఫ్ట్ కదా, సో లెఫ్ట్ టు రైట్. సో ఫస్ట్ లెఫ్ట్ అంటే ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంది. సో ఫస్ట్ రైట్ సైడ్ ఏముందో అది ప్రింట్ అవుద్ది, దాని తర్వాత అలా బ్యాక్ సైడ్ అనేది వస్తుంది అనమాట. సో ఈ ప్రింట్ ఎఫ్ లో ఏముంది, గుడ్ మార్నింగ్ అనేది ఉంది. సో ఈ గుడ్ మార్నింగ్ అనేది ప్రింట్ అయిపోద్ది. గుడ్ మార్నింగ్ అనేది ప్రింట్ అయిపోయి, ఇప్పుడు ఈ గుడ్ మార్నింగ్ లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, ఈ 4 5 స్పేస్ ఉంది కాబట్టి 5 7, సో మొత్తం కలిపి 12 అనేది ఉంది. సో ఈ 12 అనేది ఎక్కడ స్టోర్ అవుద్ది అంటే ఈ %d లో స్టోర్ అవుతుంది. సో ఈ ప్రింట్ ఎఫ్ అనేది నేను చెప్పా ఆల్రెడీ మీకు, టూ వర్క్స్ అనేవి చేస్తుంది. ఒకటి ఏంటి, ఫస్ట్ వర్క్ ఏంటది, ఫస్ట్ వర్క్ అనేది ప్రింట్ చేస్తుంది. సెకండ్ వర్క్ అనేది నంబర్ అనేది సైజ్ ఆఫ్ ద వర్డ్స్ అనేది కౌంట్ చేసుకొని స్టోర్ అవుద్ది అనమాట. సో గుడ్ మార్నింగ్ ఏంటి 12 అనమాట. సో ఈ 12 అనేది ఇప్పుడు ఎక్కడ ఉంది, %d లో ఉంది. సో ఇప్పుడు ఈ ప్రింట్ ఎఫ్ పని ఏంటి, ఆ 12 ని ప్రింట్ చేయడం. సో 12 ని ప్రింట్ చేసింది. సో ఈ 12 ని ప్రింట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఏ ఉంది ఇక్కడ. సో ఈ ప్రింట్ ఎఫ్ పని ఏంటి, ఇప్పుడు ప్రింట్ చేయడం అండ్ నంబర్ ఆఫ్ ఎన్ని వర్డ్స్ ఉన్నాయో అది కౌంట్ చేసుకొని క్యారెక్టర్స్ అనేవి కౌంట్ చేసుకొని ఈ ఏలో స్టోర్ చేయడం. సో ఈ ప్రింట్ ఎఫ్ వాల్యూ ఏంటి ఇప్పుడు 12. సో 12 అనేది ప్రింట్ అయింది. సో 12 అనేవి ఇక్కడ ఎన్ని వర్డ్స్ అనమాట, ఎన్ని లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ 2 లెటర్స్ అనేవి ఉన్నాయి. సో అది ఈ ఏలో స్టోర్ అవుద్ది అనమాట. సో నెక్స్ట్ టైం నేను ఎప్పుడైతే ప్రింట్ ఎఫ్ లో ఏ అనేది ప్రింట్ చేస్తే ఇక్కడ నాకు 2 అనేది అవుట్పుట్ లో వస్తుంది. నాకు అవుట్పుట్ లో ఏమన్నా వచ్చింది, గుడ్ మార్నింగ్ 1 2 2 అనేది నాకు అవుట్పుట్ లో ప్రింట్ అయింది. మీరు ఎప్పుడైతే కోడ్ అలా చేస్తే లైన్ బై లైన్ ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థం అవుద్ది అనమాట. సో లాజిక్ ఏంటి అని, ఫస్ట్ ఈ గుడ్ మార్నింగ్ అనేది ప్రింట్ అయింది. సో నెక్స్ట్ ఈ గుడ్ మార్నింగ్ అనేది ఎన్ని క్యారెక్టర్స్ అనేది అది %d లో స్టోర్ అయింది. సో ఎన్ని 12 అనమాట. సో ఈ ప్రింట్ ఎఫ్ ఏం చేస్తుంది, ఈ 12 ని ఇక్కడ ప్రింట్ చేసింది. ఈ 12 ని ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, ఈ 12 ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 2 లెటర్స్. సో ఆ 2 లెటర్స్ అనేది ఈ ఏ కి ఇస్తుంది అనమాట. సో ఈ ఏలో ఇప్పుడు ఏని ప్రింట్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది, 2 అనేది వచ్చింది. సో అలానే గుడ్ మార్నింగ్ 1 2 2 అనేది మనకి అవుట్పుట్ లో ప్రింట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు వరకు మనం ఏమేమి తెలుసుకున్నాం, సో ఈ బ్రాకెట్స్, డిక్లరేషన్, ఇనిషియలైజేషన్ ఎలా చేస్తున్నాం, ప్రింట్ ఎఫ్ ఎలా పనిచేస్తుంది, సో ఇవన్నీ మనం తెలుసుకున్నాం. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం తెలుసుకుందామంటే సైజ్ ఆఫ్ అనేది ఎలా వర్క్ చేస్తుంది. సో సైజ్ ఆఫ్ అనేది కూడా ఒక ఆపరేటర్ అనమాట. ఈ ఆపరేటర్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, సైజ్ ఆఫ్ పని ఏంటి, సో అవన్నీ మనం తెలుసుకుందాం. సైజ్ ఆఫ్ అంటే ఏంటంటే ఇట్ రిటర్న్స్ ద నంబర్ ఆఫ్ బైట్స్ taken by a variable
డేటా టైప్ అండ్ వాల్యూ. సో ఏం చేస్తుందంటే printf అనేది ఏంటి, దాంట్లో ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో, ఒక వర్డ్స్ లో ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో ఆ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది రిటర్న్ గా ఇస్తుంది అనమాట. సో సైజ్ ఆఫ్ పని ఏంటి, printf పని చూసాం, బట్ సైజ్ ఆఫ్ పని ఏంటి, సైజ్ ఆఫ్ పని ఏంటంటే ఇట్ రిటర్న్స్ ద నంబర్ ఆఫ్ బైట్స్. సో అది ఎన్ని నంబర్ ఆఫ్ బైట్స్ అనేది స్టోర్ చేస్తుందో అది అవుట్పుట్ లో మనకి త్రో చేస్తుంది. సో printf అంటే ఏంటి, నంబర్ ఆఫ్ క్యారెక్టర్. లైక్ ఇప్పుడు నేను నిఖిల్, సో నిఖిల్ లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, NIKHIL 7 అంతే ఉన్నాయి. సో అవుట్పుట్ లో 7 అనేది రిటర్న్ చేస్తుంది. బట్ సైజ్ ఆఫ్ అంటే ఆ 7 రిటర్న్ చేయదు, దాని బైట్స్ అన్నమాట. ఆ నిఖిల్ అనేది స్టోర్ ఎక్కడైతే చేసుకుందో అది ఎన్ని బైట్స్, ఆ బైట్స్ అనేది అవుట్పుట్ లో త్రో చేస్తుంది. సో ఎప్పుడైతే మనం ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి ఇంకా క్లియర్ గా అర్థమవుద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైజ్ ఆఫ్ అంటే ఏంటో మీరు గుర్తుపెట్టుకోండి. ఇట్ రిటర్న్స్ ద నంబర్ ఆఫ్ బైట్స్ టేకన్ బై అ వేరియబుల్, డేటా టైప్ అండ్ వాల్యూ. సో దీంట్లో కూడా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చూస్తాం. సో అది ఇంకా క్లియర్ గా మీ అందరికి అర్థమవుద్ది. బట్ అవన్నీ చూసే ముందు మనం ఒక టేబుల్ అనేది ఫస్ట్ చూసుకోవాలి. సో డేటా టైప్ టేబుల్ మీరు చూసుకుంటే ఫస్ట్ మీ అందరికి ఇంకా క్లియర్ గా అర్థమవుద్ది అనమాట. సో డేటా టైప్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అనేవి ఉంటాయి మనకి. లైక్ క్యారెక్టర్, షార్ట్, ఇంటీజర్, లాంగ్, ఫ్లోట్, డబల్, లాంగ్ డబల్. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అనేవి మీరు చూసి ఉంటారు. సో ఇవన్నీ మీరు దీంట్లో ఫస్ట్ మీరు కొన్ని 2 టైప్స్ ఆఫ్ గురించి తెలుసుకోవాలన్నమాట. ఫస్ట్ టర్బోసీ అన్నమాట. టర్బోసీలో ఏముంటది, డాస్ అనేది ఉంటది. డాస్ అంటే ఏంటి ఇది తెలుసుకోవాలి. అండ్ ఇంకొక టైప్ ఏంటంటే GCC అన్నమాట. సో GCC అంటే ఏంటి ఇది మనం తెలుసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ రెండిటి గురించి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ డాస్ అంటే ఏంటి, డాస్ అంటే ఒక టర్బోసీ అనమాట. ఇది 16 బైట్స్ ఉంటది, 32 బైట్స్ ఉంటది. సో ఇప్పుడు డాస్ అంటే ఇది ఇప్పుడు మనం ప్రెసెంట్ డాస్ లో మనం చేయట్లేదు. బట్ ఎవరైతే టర్బోసీ కంపైలర్ లో కోడ్ అనేది రన్ చేస్తుంటే సో వాళ్ళ కోసం ఇది. సో మిగతా టర్బోసీని వదిలేసి మిగతా ఏ కంపైలర్స్ అయినా అన్ని జీసీసీ మీద రన్ అవుతాయి. దేవ్ C++ అయినా ఆన్లైన్ కంపైలర్స్ అన్ని జీసీసీ మీద రన్ అవుతాయి. బట్ టర్బోసీ ఒకటే డాస్ మీద రన్ అవుతుంది అనమాట. సో డాస్ అంటే ఏంటంటే డిస్క్ ఆపరేటర్ సిస్టమ్ అన్నమాట. ఇదేంటి 32 బిట్ బైట్స్ ఆర్ 16 బైట్స్ పాతది అనమాట. సో ఇప్పుడు జీసీసీ అంటే ఏంటి 64 బిట్స్ అన్నమాట. సో ఇవన్నీ డాస్ అనేది 16 బిట్స్ 32 బిట్స్ కంపైలర్స్ అవి. జీసీసీ అనేది ప్రెసెంట్ ఇప్పుడు మనం అందరం యూజ్ చేస్తున్నాం 64 బిట్స్. సో ఇవన్నీ జీసీసీ అన్నమాట. సో జీసీసీ ఏంటంటే ఒరిజినలీ ఫస్ట్ మనకి ఇవన్నీ తెలిసి ఉండాలి. అందుకే చెప్తాను, ఒరిజినలీ జీసీసీ మీన్స్ ఒరిజినలీ అంటే ఫస్ట్ జీసీసీ మీన్స్ ఏంటంటే GNU అన్నమాట. GNU C కంపైలర్ అన్నమాట. బికాస్ ఎందుకు ఈ C కంపైలర్ అంటే బికాస్ ఇట్ ఓన్లీ సపోర్ట్స్ C లాంగ్వేజ్. నౌ ఇట్ సపోర్ట్స్ మల్టిపుల్ లాంగ్వేజెస్ అన్నమాట. Now it supports multiple languages like C, C++, Objective-C, etc. etc. So the name was changed to GNU Compiler Collection. So first అయితే దీని పేరు ఏంటంటే GCC మీన్స్ అంటే GNU C కంపైలర్ అనేవాళ్ళం అప్పుడు. బికాస్ ఏంటంటే అప్పుడు ఓన్లీ C లాంగ్వేజ్ ని సపోర్ట్ చేసేది. బట్ ఇప్పుడు ఏంటంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ ని సపోర్ట్ చేస్తుంది, C C++ ఆబ్జెక్టివ్ C అన్నిటిని. సో అందుకే దాని పేరు చేంజ్ చేసి ఏం పెట్టారంటే GNU కంపైలర్ కలెక్షన్ అనేది పెట్టారు. సో ఇప్పుడు GNN అంటే ఏంటి, GCC అంటే డిఫరెన్స్ ఏంటి, డాస్ టర్బోసీలో డిఫరెన్స్ ఏంటి, రెండు సేమే కదా, రెండు C లాంగ్వేజ్ కంపైలర్సే కదా. సో ఆ రెండిట్లో డిఫరెన్సెస్ మనకి ఎలా తెలుస్తుంది అంటే నేను మీ అందరికి ఒక టేబుల్ చెప్తా. సో ఇప్పుడు టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఆ టేబుల్ ద్వారా మీ అందరికి క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. సో టర్బోసీలో ఇది డిఫరెన్సెస్ ఉంటాయి అండ్ GCC అనేవి అంటే లైక్ ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న ఆన్లైన్ కంపైలర్స్ కానీ దేవ్ C++ లో ఇంత డిఫరెన్స్ ఉంటది. సో రెండిట్లో ఒక మేజర్ డిఫరెన్స్ ఏంటి అది నేను మీ అందరికి ఇప్పుడు ఈ టేబుల్ చెప్తే మీ అందరికి క్లారిటీ వస్తుంది అనమాట. టేబుల్లో మీకు క్లారిటీ వస్తుంది చెప్తాను. సో ఫస్ట్ దాంట్లో ఏం చెప్తా అంటే లైక్ డేటా టైప్, అండ్ సెకండ్ దాంట్లో టర్బోసీ రేంజ్, అండ్ థర్డ్ దాంట్లో
సెకండ్ దాంట్లో టర్బో సైజ్ అండ్ థర్డ్ దాంట్లో టర్బో సి రేంజ్ అండ్ ఫోర్త్ దాంట్లో జీసీసీ సైజ్ అండ్ ఫిఫ్త్ దాంట్లో జీసీసీ రేంజ్. ఇది మనం చూద్దాం. లైక్ ఫస్ట్ లో మనం ఏం చూద్దాం అంటే క్యారెక్టర్. సి అంటే అందరికీ తెలుసు, లైక్ క్యారెక్టర్ అంటే సి. సో సిని మనం ఎలా డినోట్ చేస్తామంటే లైక్ ఇప్పుడు ఏ ఉంది, సింగిల్ కొటేషన్ లో క్యారెక్టర్ ని మనం డినోట్ చేస్తాం. సో ఇప్పుడు టర్బో సి ఇది ఓకేనా. టర్బో సిలో దాని సైజ్ ఏంటంటే 1 byte. ఇవన్నీ అందరికీ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఈ షీట్ ఇప్పుడు నేను ఏదైతే మీకు టేబుల్ అయితే చెప్తున్నానో ఇది మీరు అర్థం చేసుకోండి. సో లైక్ డిఫరెన్స్ ఏంటి జీసీసీలో అండ్ టర్బోసీలో, ఎందుకంటే నేను ఇప్పుడు దీని తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మీకు చెప్తా. లైక్ సైజ్ ఆఫ్ అంటే ఏంటి, బైట్స్ అనేవి మనకు అవుట్పుట్ గా వస్తుంది. సో దీని సైజ్ ఎంత, క్యారెక్టర్ సైజ్ ఎంత, ఇంటిజర్ సైజ్ ఎంత అని. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ అవుట్పుట్స్ అనేవి మీకు వస్తాయి. ఎలా అంటే ఇప్పుడు నేను ఆన్లైన్ కంపైలర్ లో చేస్తే నాకు డిఫరెంట్ అవుట్పుట్ వస్తుంది, మీరు ఎవరైనా టర్బోసీలో చేస్తే మీకు డిఫరెంట్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో అలా డిఫరెంట్ అవుట్పుట్ వచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో ఇలా డిఫరెంట్ ఎందుకు వస్తుంది, నా తప్పేమో, నీది తప్పేమో, నువ్వు తప్పు చెప్తున్నావేమో అని మీరు అనుకుంటారు. అందుకే నేను మీ అందరికి ఫస్ట్ ఈ షీట్ అనేది, ఈ టేబుల్ అనేది మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో మీకు అర్థం అవ్వాలి. సో నాకెందుకు ఇలా అవుట్పుట్ వచ్చింది, నీకెందుకు ఇలా అవుట్పుట్ వచ్చింది, సో రెండిట్లో డిఫరెన్స్ ఏంటో మీకు ఫస్ట్ అర్థం అవ్వాలి. అందుకే సో ఫస్ట్ ఈ టేబుల్ అనేది మనం తెలుసుకుందాం, దాని తర్వాత మనం ఎగ్జాంపుల్స్ లోకి వెళ్దాం. సో సైజ్ ఆఫ్ అనేది ఎలా వర్క్ చేస్తో నేను మీ అందరికి చెప్తా. ఇప్పుడు క్యారెక్టర్ సి 1 byte. సో టర్బో సి సైజ్ ఎంత 1 byte అనమాట. సో దీని రేంజ్ ఎంత -128 to 127. సో +127 రాయాల్సిన అవసరం లేదు, 127 అన్నా +127 అన్నా సేమ్. సో జీసీసీలో దీని సైజ్ ఎంత అంటే 1 byte సేమ్, అండ్ జీసీసీలో దీని రేంజ్ ఎంత అంటే సేమ్ -128 to 127 అనమాట. ఇది క్యారెక్టర్. సో నెక్స్ట్ క్యారెక్టర్ అయిపోయింది. ఇప్పుడు అన్సైన్డ్ క్యారెక్టర్. సో అన్సైన్డ్ క్యారెక్టర్ అంటే ఏంటి, వితౌట్ సైన్డ్ అనమాట. అంటే నెగటివ్స్ ఉండవు దీంట్లో, ఓన్లీ అన్సైన్డ్, ఓన్లీ పాజిటివ్స్. అంటే ఏ పాజిటివ్ అండ్ పాజిటివ్ అంటే ఏంటి, అన్సైన్డే అంటే ఏ సైన్ పెట్టకపోతే దాన్ని పాజిటివ్ అంటాం ఆర్ అన్సైన్డ్ క్యారెక్టర్ అంటాం. ఇదేంటంటే 1 byte. సో దీని రేంజ్ ఏంటి అంటే లైక్ 0 to 255. సో జీసీసీ సైజ్ ఎంత అండ్ జీసీసీ రేంజ్ ఎంత అంటే సేమ్ అనమాట, 1 byte. అండ్ ఇక్కడ కూడా 0 to 255. సో క్యారెక్టర్ లో ఏం ప్రాబ్లం లేదు, అన్సైన్ క్యారెక్టర్ అయినా ఆర్ క్యారెక్టర్ అయినా రెండిట్లో సేమ్ అనమాట, రెండిట్లో ఇది సేమ్. నెక్స్ట్ వచ్చి షార్ట్ అనమాట, షార్ట్ డేటా టైప్. సో షార్ట్ డేటా టైప్ సి సైజ్ ఎంత, టర్బో సి సైజ్. షార్ట్ టర్బో సి సైజ్ ఎంత అంటే 2 bytes. టర్బో సి రేంజ్ ఎంత అంటే -32768 to 32767 అనమాట. సో ఇది మైనస్ నెగటివ్ లో ఉంటది, -32768 +32767 అనమాట. సో ఇది జీసీసీ కంపైలర్ లో ఇది కూడా 2 bytes అనమాట. సో దీని రేంజ్ ఎంత అంటే సేమ్ -32768 to 32767 అనమాట షార్ట్. అండ్ నెక్స్ట్ షార్ట్ అయిపోయాక అన్సైన్డ్ షార్ట్. ఇప్పుడు మనం చదువుకున్న క్యారెక్టర్ షార్ట్స్ అన్ని సేమ్, జీసీసీలో అయినా టర్బోసీలో అయినా. సో డిఫరెన్స్ ఏంటంటే ముందు వస్తుంది, సో మీకు అందరికి అర్థమవుద్ది. సో అన్సైన్డ్ షార్ట్ కూడా సేమ్ అనమాట, 2 bytes, 0 to 65535, 2 bytes and 0 to 65535. సో ఇక్కడ వరకు ఏం డిఫరెన్స్ లేదు, క్యారెక్టర్, అన్సైన్డ్ క్యారెక్టర్, షార్ట్, అన్సైన్డ్ షార్ట్. సో ఏం డిఫరెన్సెస్ లేవు. సో నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం ఇంటీజర్. ఇంటీజర్ అంటే ఏంటి, నాన్ డెసిమల్, అంటే నెగిటివ్ అయినా అవ్వచ్చు, పాజిటివ్ అయినా అవ్వచ్చు, బట్ డెసిమల్ నంబర్స్ కాదు, పాయింట్ లేని నంబర్స్ అన్ని ఇంటీజర్స్ అనమాట. సో ఇంటీజర్స్ 2 bytes అనమాట. మన
టర్బో సి కంపైలర్ లో 2 bytes. దీని వాల్యూ ఎంత, రేంజ్ ఎంత అంటే 32768 to 32767 అన్నమాట. to 32767. బట్ జీసీసీ కంపైలర్స్ కి వచ్చినప్పటికి ఇది 4 bytes అన్నమాట. మన టర్బో సి లో 2 bytes, బట్ జీసీసీ కంపైలర్ లో 4 bytes అన్నమాట. సో ఇక్కడ నుంచి చేంజ్ అవుతుంది. సో దీని రేంజ్ ఎంత అంటే -2, 147, 483, 648 to 2, 147, 483, 647 అన్నమాట. సో ఇంత పెద్ద పెద్ద రేంజ్ అనేది మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే జస్ట్ మీరు తెలుసుకోవాలి. సో దీని డిఫరెన్స్ అన్నమాట జీసీసీకి అండ్ టర్బో సికి. సో ఇంటీజర్ లో 2 byte, బట్ అదే మన జీసీసీలో అయితే 4 bytes అన్నమాట. ఇంటీజర్ అక్కడ 2 bytes. సో అవుట్పుట్ లో మనం ఎప్పుడైతే ఇంటీజర్ తీసుకుంటే మనకి సైజ్ ఆఫ్ లో 2 bytes రావచ్చు టర్బో సిలో. బట్ నా కంపైలర్ లో, ఆన్లైన్ కంపైలర్ లో అయితే 4 bytes రావచ్చు. సో డిఫరెన్స్ తెలుసుకోవాలి. అన్సైన్డ్ ఇంటీజర్ ఎవరైనా గుర్తు పెట్టుకోవాలనుకుంటే రేంజ్, వాల్యూస్, డేటా టైప్స్, సో గుర్తు పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. సో అన్సైన్డ్ ఇంటీజర్స్ అయినా 2 bytes అన్నమాట. దీని రేంజ్ వచ్చినప్పటికి 0 to 65535 and 4 bytes 0 to 4, 294, 967, 295. సో ఇది దీని రేంజ్ అన్సైన్డ్ ఇంటీజర్. అండ్ నెక్స్ట్ లాంగ్ అన్నమాట. సో లాంగ్ వచ్చినప్పటికి 4 bytes. సో లాంగ్ లో టర్బోసిలో 4 bytes అన్నమాట. సో దీని రేంజ్ వాల్యూ ఎంత అంటే -2, 147, 483, 648 to 2, 147, 483, 647. ఇక్కడ ఇది ఎంత బైట్, ఎన్ని బైట్స్ అంటే 8 bytes అన్నమాట. సో జీసీసీ కంపైలర్ లో దీని రేంజ్ ఎంత అంటే -9223, 372, 036, 854, 775, 8082. సేమ్ అదే నంబర్ ఉంటుంది, బట్ ఒకటి తక్కువ ఉంటుంది అండ్ పాజిటివ్ 807 వరకు ఉంటుంది. సో ఇది దాని రేంజ్ లాంగ్. సో లాంగ్ తెలుసుకున్నారు. సో నెక్స్ట్ ఏంటంటే అన్సైన్డ్ లాంగ్. సో అన్సైన్డ్ లాంగ్ రేంజ్ ఎంత అంటే 4 bytes మన సైజ్ టర్బోసీలో. అండ్ రేంజ్ ఎంత అంటే 0 to 4, 294, 967, 295. అండ్ జీసీసీలో దాని సైజ్ ఎంత అంటే 8 bytes, 0 to 18, 446, 744. సో నేను కూడా చూసుకునే రాస్తున్నా, నాకేది ఇది గుర్తులేదు. సో ఇంత పెద్ద నంబర్ ఇది, మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇది 073, జస్ట్ డిఫరెన్స్ తెలుసుకోండి. సో దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అని. 551, 615. ఇది 4 numbers కంటే పెద్దగా ఉన్నాయి నంబర్స్. సో మనం గుర్తుపెట్టుకోవడం కష్టం ఇది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం, అన్సైన్డ్ లాంగ్ అనేది తెలుసుకున్నాం. సో నెక్స్ట్ లాంగ్ అన్నమాట. లాంగ్ అనేది మన టర్బోసీలో అయితే అసలు ఉండదు. లాంగ్ అనేది యూజ్ చేయం మనం టర్బోసీలో. జస్ట్ మనం జీసీసీలో అయితే తెలుసుకుంటాం 8 bytes. అండ్ సేమ్ ఇక్కడ ఉన్న వాల్యూయే
ఇక్కడ ఉంటుంది. అండ్ ఇప్పుడు వరకు మనం తెలుసుకున్నవన్నీ ఇంటీజర్స్ అన్నమాట. నాన్ ఫ్లోటింగ్ వాల్యూస్ అన్నమాట. లైక్ డేటా టైప్స్ లో క్యారెక్టర్స్, unsigned character, short, unsigned short, integer, unsigned integer, long, unsigned long, long long. సో ఇవన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటామంటే ఫ్లోట్ గురించి తెలుసుకుందాం. సో ఫ్లోట్ పాయింట్ టైప్స్ అన్నమాట. ఫ్లోటింగ్ పాయింట్ టైప్స్. ఇప్పుడు మనం ఫ్లోటింగ్ పాయింట్ టైప్స్ గురించి తెలుసుకుందాం. ఫ్లోటింగ్ పాయింట్ టైప్స్ లో ఫస్ట్ డేటా టైప్, సేమ్ అదే టర్బో సైజ్, రేంజ్, జీసీసీ సైజ్ అండ్ రేంజ్. ఫస్ట్ మనం దేని గురించి తెలుసుకుందామంటే ఫ్లోట్ 4 bytes, (3.4 E minus 38 to 3.4 E plus 38. సో 4 byte ఇది. దీంట్లో కూడా జీసీసీలో కూడా సో సేమ్ వాల్యూ. అండ్ నెక్స్ట్ వచ్చి ఫ్లోట్ అయిపోయింది కదా. సో ఫ్లోట్ నెక్స్ట్ ఏంటంటే ఫ్లోట్ డబల్. సో ఫ్లోట్ లో డబల్ అన్నమాట. సో ఇక్కడ నార్మల్ మన టర్బోసీలో అయితే 8 bytes అండ్ జీసీసీలో అయినా 8 bytes అన్నమాట. సో సేమ్. రేంజ్ ఏంటంటే రేంజ్ కూడా సేమ్ రెండుది 1.7 E minus 308 to 1.7 E plus 308. సో సేమ్ వాల్యూ దీంట్లో కూడా. సో డబుల్ అయిపోయిన తర్వాత లాంగ్ డబుల్ అన్నమాట. ఫ్లోట్ డబుల్ అండ్ లాంగ్ డబుల్. సో లాంగ్ డబుల్ లో 10 bytes, అదే జీసీసీలో అయితే ఇది 16 bytes అన్నమాట. జస్ట్ ఫ్లోట్ లో ఇది ఒకటే చేంజ్ అన్నమాట. ఇక్కడ 10 bytes, అక్కడ 16 bytes. (3.4 E minus 4932 to 1.1 E plus 4932. సో ఇక్కడ కూడా సేమ్ రేంజ్ బట్ 16 bytes. మిగతాదంతా సేమ్ అన్నమాట. సో ఇప్పుడు వరకు మనం తెలుసుకున్నదంతా ఏంటంటే ఫస్ట్ మనం ఈ టేబుల్ అంతా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ గుర్తుపెట్టుకోవాల్సి అనుకున్నా కూడా ఈ టేబుల్ మనం గుర్తుపెట్టుకోవడం అనేది కష్టము. బట్ సో మనం టేబుల్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ జస్ట్ మనం డిఫరెన్స్ తెలుసుకోవాలన్నమాట. సో డిఫరెన్స్ ఏంటి అంటే డిఫరెన్స్ తెలుసుకోవాలి మనం. సో డిఫరెన్స్ ఏంటి, దేనికి అంటే దాంట్లో డిఫరెన్స్ ఏంటి, దీంట్లో డిఫరెన్స్ ఏంటి అనేది మనం డిఫరెన్స్ తెలుసుకోవడానికి జస్ట్ ఈ టేబుల్ మనకి. దీని తప్ప మనకి టేబుల్ అనేది ఎక్కడా పనికిరాదు. సో మీరు ఇది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ టర్బోసీకి జీసీసీకి డిఫరెన్స్ ఏంటి అంతే. సో నాకు టర్బోసీలో వేరేగా అవుట్పుట్ ఎందుకు వస్తుంది, మీకు ఆన్లైన్ కంపైలర్లో డిఫరెంట్ గా ఆన్సర్ ఎందుకు వస్తుంది అనే దానికి ఇది ఒక రీజన్ అన్నమాట. ఇది ఒక ఆన్సర్ జస్ట్. సో తర్వాత మీకు తప్పు వస్తుంది, నాకు వేరేగా వస్తుంది, మీరు ఏం చెప్తున్నారు వేరేగా చెప్తున్నారు, నాకు వేరేగా వస్తుంది అవుట్పుట్ అనేది అంటారు. కాబట్టి సో నేను మీకు క్లారిఫై చేస్తున్నాను అన్నమాట.
సో వేరే వేరే కంపైలర్స్ టర్బోసీలో వేరేగా వస్తుంది, జీసీసీ అనే కంపైలర్స్ లో వేరేగా వస్తుంది అనేది ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో సైజెస్ అండ్ రేంజెస్ వల్ల మనకి అవుట్పుట్స్ అనేవి డిఫరెంట్ వస్తాయి అంతే. సో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ లోకి వెళ్ళిపోదాం. సైజ్ ఆఫ్ ఎగ్జాంపుల్ అనేది మనం చూసుకోవాలన్నమాట. సో సైజ్ ఆఫ్ అంటే ఏంటి? ఇట్ రిటర్న్స్ ద నంబర్ ఆఫ్ బైట్స్ టేకన్ బై అ వేరియబుల్ డేటా టైప్ ఆర్ వాల్యూ అనమాట. సో ఎన్ని బైట్స్ అనేది తీసుకుంటుందో అది మనకి అవుట్పుట్ లో చూపిస్తుంది అనమాట. సో దాని మీనింగ్ అది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇంట్ ఏ float b character c printf percentage d comma percentage d comma percentage d size of a comma size of b comma size of c. ఇప్పుడు ఇంట్ ఏ, సో ఈ ఏ సైజ్ ఎంత, బి సైజ్ ఎంత, సి సైజ్ ఎంత అనేది క్లారిటీ వస్తుంది. చూడండి అవుట్పుట్ లో మనకి ఏమొచ్చింది 4,4,1 అనమాట. సో 4,4,1 అనేది వచ్చింది. ఫోర్ కామా 1 అనేది మనకు అవుట్పుట్ లో వచ్చింది. సో ఎప్పుడైతే ఇదే మీరు టర్బోసీలో కానీ మీరు రన్ చేసి చూస్తే 2,4,1 అనేది వస్తుంది. సో 2,4,1 అనేది ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ 4,4,1 అనేది ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఇంటీజర్ ఏంటి 4 బైట్స్ జీసీసీలో, నార్మల్ గా దాంట్లో ఏంటి 2 బైట్స్ అనమాట. సో ఇక్కడ ఈ నంబర్ నుంచి ఈ నంబర్ వరకు అన్ని మన 4 బైట్స్ అనమాట. బట్ ఇక్కడ ఈ నంబర్ నుంచి ఈ నంబర్ వరకు 2 బైట్స్. సో అందుకే మనకి 2 బైట్స్ అనేది చూపిస్తుంది. బట్ యాక్చువల్ గా మన కంపైలర్ లో అయితే మాకు 4 బైట్స్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఈ డిఫరెన్సే చూపించడానికి నేను మీ అందరికి టేబుల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశా. సో అర్థమైంది కదా. సో నాకు అవుట్పుట్ 4,4,1 అనేది వచ్చింది. అండ్ మీరు కంపైలర్ లో చేస్తున్నప్పుడు మీకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే 2,4,1 అనేది వస్తుంది. ఒకవేళ మీరు కూడా దేవ్ C++ ఆర్ ఆన్లైన్ కంపైలర్స్ ఏమైనా యూజ్ చేస్తే సో సేమ్ మీకు కూడా నాలాగా ఈ 4,4,1 అనేది అవుట్పుట్ గా వస్తుంది అనమాట. అవుట్పుట్ లో ఏమొస్తుంది 4,4,1 అనేది వచ్చింది. సో 4,4,1 అనేది ఎందుకు వచ్చిందంటే ఇంటీజర్ ఎంత 4 బైట్స్. అండ్ నెక్స్ట్ సైజ్ ఆఫ్ బి లో ఏముంది ఫ్లోట్ ఎంత 4 బైట్స్. అండ్ సి లో ఏముంది క్యారెక్టర్ ఎంత అంటే 1 బైట్. సో అందుకే నాకు 4,4,1 అని వచ్చింది. టర్బోసీలో మీరు చూస్తే మీకు 2,4,1 అనేది మీకు అవుట్పుట్ లో వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ సైజ్ ఆఫ్ ఏబిసి ఇవి రాస్తేనే వస్తుందా అంటే లేదు, మీరు అలా అవసరం లేదు. మీరు డైరెక్ట్ గా సైజ్ ఆఫ్ ఇంటీజర్ అని అడగొచ్చు, సైజ్ ఆఫ్ ఫ్లోట్ అని అడగొచ్చు, అండ్ సైజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది మీరు అడగొచ్చు. సో అప్పుడు కూడా మీకు అవుట్పుట్ ఏమన్నా వస్తుంది అంటే 4,4,1 అనేది మీకు అవుట్పుట్ లో వస్తుంది సేమ్. సో మీరు ఆ వేరియబుల్స్ అనేవి వేయొచ్చు, ఆర్ మీరు డైరెక్ట్ గా డేటా టైప్ అనేది కూడా దాంట్లో వేసుకుని మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు సేమే వస్తుంది. సో దీని అవుట్పుట్ ఏంటి 4,4,1. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు క్లియర్ అవుద్ది అనమాట. సో ఏం డౌట్స్ ఉన్నా మీరు కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ పర్సెంటేజ్ డి సైజ్ ఆఫ్ -5. సో -5 అంటే ఏంటి? ఇంటీజరా, డెసిమలా, ఫ్లోటింగ్? ఇంటీజర్. ఓకే. నెక్స్ట్ సైజ్ ఆఫ్ 25. నెక్స్ట్ సైజ్ ఆఫ్ 32767. రన్ చేసుకొని చూడండి అవుట్పుట్ లో ఏమొచ్చింది 4,4,4 అని వచ్చింది. బట్ టర్బోసీలో మీరు చూసుకుంటే 2,2,2 అనేది వస్తుంది, ఎందుకంటే అక్కడ ఇంటీజర్ సైజ్ 2,2,2. బట్ ఇక్కడ నాకు జీసీసీ కంపైలర్స్ లో ఆన్లైన్ కంపైలర్ దేవ్ C++ లో మనకి 4,4,4 అనేది అవుట్పుట్ లో వస్తుంది అనమాట.
సో ఈ డిఫరెన్స్ చెప్పడానికి మీకు ఆ టేబుల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి, ఆ టేబుల్లో రేంజ్ అనేవి ఏవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సైజ్ అనేది గుర్తుపెట్టుకుంటే చాలు, బట్ రేంజ్ అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదంతా. సైజ్ అయితే గుర్తుపెట్టుకోండి. ఎవరైనా రేంజెస్ కూడా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఇట్స్ యువర్ చాయిస్ అనమాట. మనకు అవుట్పుట్ ఏమొస్తుంది 4,4,4. అండ్ నెక్స్ట్ printf %d సైజ్ ఆఫ్, ఈసారి డిఫరెంట్ తీసుకుందాం. ఈసారి లైక్ ఇప్పుడు 32768. సో ఎవరికి ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. యాక్చువల్గా నేను ఇవంతా మీకు ఇలా ఎందుకు డైరెక్ట్ చెప్పేస్తున్నా అంటే, ఆల్రెడీ నేను మీ అందరి టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఎప్పుడైతే టేబుల్ ని రిఫర్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది ఇది ఎందుకు అలా వస్తుంది, అవుట్పుట్ ఎందుకు వస్తుందని. బట్ ఈ అన్ని ఎగ్జాంపుల్స్ అనేవి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. 32768 అండ్ సైజ్ ఆఫ్ 50,000 అండ్ సైజ్ ఆఫ్ 1 lakh. ఇప్పుడు మనం చూద్దాం అవుట్పుట్ అనేది ఏమొస్తుంది. సో నాకైతే 4,4,4 అనేది వచ్చింది. సో మీరు ఒకవేళ మీ కంపైలర్ లో చెక్ చేసిన 4,4,4 అనేది వస్తుంది. సో 4,4, టర్బోసీలో కూడా 4,4,4 ఎందుకు వస్తుంది అంటే, లైక్ చూడండి నేను అందరికి చెప్తా. ఇంటీజర్ 0 to 4,4,4 అనేది ఎందుకు వచ్చిందంటే లాంగ్ అనేది అయిపోద్ది ఇప్పుడు. ఎందుకంటే 0 ఇప్పుడు 50,000 అనేది ఈ రేంజ్ లోనే ఉంటది. బట్ నేనేటి 32768 అనేది తీసుకున్నా. సో అబౌవ్ దిస్ రేంజ్, అది ఈ ఇంటీజర్ కన్నా అబౌవ్ రేంజ్. సో ఇంటీజర్ కన్నా అబౌవ్ రేంజ్ అంటే అది దేంట్లోకి వెళ్తుంది, లాంగ్ లోకి వెళ్తుంది. సో లాంగ్ లోకి వెళ్ళిన తర్వాత 32768 దీంట్లోకి వస్తుంది, 50,000 దీంట్లోకి వస్తుంది, అండ్ 1 lakh కూడా దీంట్లోకి వస్తుంది. అండ్ నార్మల్ గా నా కంపైలర్ లో ఆల్రెడీ దీంట్లోకి వస్తుంది. కాబట్టి నేనైతే 4 bytes నేనైతే ఇది తీసుకుంటే సరిపోద్ది, ఈ 4 bytes. సో నాకైతే ఇది సరిపోద్ది, 4 bytes అనే వస్తుంది. సో ఈ కంపైలర్ లో అయితే ఇక్కడ సరిపోదు కాబట్టి ఇది లాంగ్ అనేది తీసుకుంటది. సో లాంగ్ అనేది అన్ని బైట్స్ 4 bytes అనమాట. సో అందుకే లాంగ్ జీసీసీ కంపైలర్ లో అండ్ టర్బోసీసీ రెండు కంపైలర్స్ లో కూడా 4,4,4 అనేది అవుట్పుట్ గా వస్తుంది అనమాట. సో మీరు ఇది ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తే ఓన్ గా మీకు అర్థమైపోద్ది. సో దీంట్లో ఏం డౌట్స్ అనేది ఏం లేదు, పెద్ద కష్టంగా లేదు. సైజ్ ఆఫ్ అంటే జస్ట్ బైట్స్ అనేది అవుట్పుట్ గా త్రో చేస్తుంది అనమాట, అంతే. మీరు ఎంత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూసుకుంటే మీకు అంత క్లారిటీ వస్తుంది దీని మీద. సో అవుట్పుట్ ఏంటి 4,4,4. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇన్ సి ఆఫ్టర్ 32767 integer is by default లాంగ్ ఇంటీజర్ అనమాట. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఇది దీనికి ఎగ్జాంపుల్ కాదు, ఇది ఫస్ట్ టర్బోసీ వాళ్ళ కోసం. ఇది ఫర్ టర్బోసీ అని నేను రాస్తా, లైక్ ఫర్ టర్బోసీ యూజర్స్ in C after 32767 integer is by default long integer అనమాట. సో 32768, 50,000 and 1 lakh అనేవి టర్బోసీలో చేసిన వాళ్ళకి ఆటోమేటిక్ గా అవి 32767 తర్వాత ఉన్న వాల్యూస్ అన్ని లాంగ్ అనే అయిపోతాయి. సో లాంగ్ రేంజ్ ఎంత అంటే 4 bytes అనమాట. సో అందుకే దాంట్లో కూడా 4,4,4 అనేది వస్తుంది. అండ్ ఆబ్వియస్లీ మనం జీసీసీ కంపైలర్స్ లో అయితే అది ఆల్రెడీ 4,4,4 ఉంటది. సో ఇదే డిఫరెన్స్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. printf %d %d 32768 small u, size of 50,000 capital U, and size of ఇక్కడ sign 1 lakh. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి, 4,4,4 అనేది వస్తుంది. బట్ ఎప్పుడైతే నేను ఎప్పుడైతే టర్బోసీలో రన్ చేస్తే నాకు అవుట్పుట్ లో ఏమొస్తుంది అంటే 2,2,2 అనేది నాకు ప్రింట్ అవుద్ది. సో అలా ఎందుకు అవుతుంది అనేది మీ అందరికి చెప్తా చూడండి. ఇక్కడ ఏంటుంది, సైజ్ ఆఫ్ 32768. సో ఆల్రెడీ నేను చెప్పా, డిఫాల్ట్ గా మనం ఏమి మెన్షన్ చేయకపోతే 32768 అంటే అబౌట్ 32767 ఏదైనా కూడా అన్ని మనకి లాంగ్ లోకే వస్తాయి. సో లాంగ్ లోకి రాకూడదు అని నేను ఇక్కడ ఏం చేశానంటే అన్సైన్డ్ ఇంటీజర్ అనేది తీసుకున్నా. సో టేబుల్ చూడండి, అన్సైన్డ్ ఇంటీజర్. సో అన్సైన్డ్ ఇంటీజర్స్ లో తీసుకుంటే ఏమొస్తుంది, మనకి 2 bytes అనేది వస్తుంది. అన్సైన్డ్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో మనకి 2 bytes అనేది వస్తుంది అనమాట. సో 4 bytes అనేది రాదు. సో అందుకే మనకి ఏమొచ్చింది, 50,000 అనేది 2000 దాంట్లోనే వచ్చింది.
అండ్ దీన్ని కూడా నేను కన్వర్ట్ చేశాను, లైక్ 32768 ని అన్సైన్ లో కన్వర్ట్ చేశా, యూ అని పెట్టాను, అందుకే స్మాల్ యూ. 50,000 ని కూడా నేను యూ అని పెట్టి కన్వర్ట్ చేసుకున్నాను, లైక్ అన్సైన్ లో మార్చేయమని. సో అన్సైన్ డిఫాల్ట్ గా అన్సైన్ తీసుకుంది, మనం ఏం ఇవ్వకపోతే డిఫాల్ట్ గా లాంగ్ తీసుకుంటుంది. కానీ ఒకవేళ మనం ఇలా యూ అనేది క్యాపిటల్ యూ అంటే ఏంటి, అన్సైన్ తీసుకోమని చెప్తున్నా. సో అలా అన్సైన్ తీసుకోమని చెప్తే అది అన్సైన్ వాల్యూలో కన్వర్ట్ అయిపోద్ది. అందుకే నాకు 2 bytes అని టర్బోసీలో వస్తుంది. బట్ దీంట్లో అయితే నాకు ఆబ్వియస్లీ అది 4,4,4 అనేది వస్తుంది. సో దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లైక్ 3, 2, 7, 6, 8 స్మాల్ యూ అండ్ 50,000 క్యాపిటల్ యూ అనేవి ఏంటంటే ఈ రెండు ఏంటంటే దిస్ బోత్ ఆర్ సఫిక్స్ అన్నమాట. సఫిక్స్ అంటే ఏంటి, బ్యాక్ సైడ్ నేను యూ అనేది పెట్టాను అనమాట. సో దాని మీనింగ్ ఏంటంటే in this both are in suffix I added u and capital U for mention or change it into unsigned లో చేంజ్ చేయమని పెట్టారు. దాన్ని ఏమంటామంటే సఫిక్స్ లో పెడితే దాన్ని ఏమంటామంటే రిక్వెస్ట్ అంటాం. గుర్తుపెట్టుకోండి, సఫిక్స్ లో పెడితే దాన్ని రిక్వెస్ట్ అంటాం. సో ఆన్సర్ ఈజ్ పాసిబుల్ ఆర్ మే నాట్ బి. ఆన్సర్ అనేది పాసిబుల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనమాట, చేంజ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. బట్ నేను థర్డ్ దాంట్లో చూడండి, అన్సైన్ అని ముందు పెట్టి దాంతో 1 lakh అని పెట్టా. ఈ రెండు దాంట్లో యూ అండ్ యూ అనేది లాస్ట్ లో పెట్టా. సో దీని మీనింగ్ ఏంటంటే సఫిక్స్ రిక్వెస్ట్ అనమాట, రిక్వెస్ట్ చేయడం. సో ఆన్సర్ అనేది పాసిబుల్ అవ్వచ్చు ఆర్ అవ్వకపోవచ్చు. బట్ థర్డ్ దాంట్లో అయితే లైక్ ఇలా పెట్టాను నేను, అన్సైన్డ్ 1 lakh అని పెట్టా. దీని మీనింగ్ ఏంటంటే ప్రిఫిక్స్ లో పెడితే దాన్ని ఏంటంటామంటే కమాండ్ అంటాం, బ్యాక్ సైడ్ పెడితే రిక్వెస్ట్ అంటాం, ఫ్రంట్ సైడ్ పెడితే కమాండ్ అనమాట. ఆన్సర్ ఈజ్ డెఫినెట్లీ పాసిబుల్. డెఫినెట్ గా మనకు ఆన్సర్ అనేది అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. సో ఇది మీనింగ్ అనమాట. సో యూ అనేది ఎందుకు పెట్టా అంటే ఇది యాక్చువల్ గా అయితే లాంగే, బట్ ఆ లాంగ్ ని అన్సైన్ గా కన్వర్ట్ చెయ్యు అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఫస్ట్ లో అండ్ సెకండ్ లో యూ అని పెట్టేసి అన్సైన్డ్ గా చేంజ్ చెయ్యు అని రిక్వెస్ట్ చేస్తున్నా. బట్ లాస్ట్ దాంట్లో ఏంటంటే అన్సైన్డ్ గా చెయ్యి అని ఆర్డర్ వేస్తున్నా. సో ఆర్డర్ చేస్తే కాబట్టి నాకు రిక్వెస్ట్ చేసిన ఆర్డర్ చేసిన 4,4,4 అనేది నాకు ఈ కంపైలర్ లో వచ్చింది. అండ్ ఆ కంపైలర్ లో అయితే 2,2,2 అనేది టర్బోసీలో వస్తుంది మనకి. సో అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, printf %d $1 lakh small u size of 5 small l and size of 5 capital L. సో ఇప్పుడు రన్ చేద్దాం. సో అవుట్పుట్ లో ఏమొచ్చింది, ఓకే బ్రాకెట్ అనేది పెట్టుకోవాలి మనం, ఇక్కడ క్లోజ్ చేయాలి. అవుట్పుట్ అనేది ఏమొచ్చింది 4,8,8 అనేది వచ్చింది. బట్ ఇదే మనం ఎప్పుడైతే టర్బోసీలో చేస్తే మనకి 4,4,4 అనేది వస్తుంది అనమాట. సో ఎవరైతే టర్బోసీలో చేస్తున్నారో వాళ్ళ కోసం కూడా నేను అవుట్పుట్స్ చెప్తున్నా. సో ఇదే అవుట్పుట్స్ మీకు వస్తే దిట్ ఈస్ కరెక్ట్ అనమాట. సో 4,4,4 అనేది రావాలి, బట్ నాకు 4,8,8 అనేది వచ్చింది. సో నేను ఫస్ట్ దాంట్లో స్మాల్ యూ అనేది పెట్టా. సో యూ అనేది నేను లాస్ట్ లో పెడితే దాన్ని ఏమంటాం, సఫిక్స్ అంటాం. సఫిక్స్ అంటే ఏంటి, రిక్వెస్ట్ కమాండ్ రిక్వెస్ట్. సో అది చేంజ్ అవ్వలేదు, టర్బోసీలో అయితే అది చేంజ్ అవ్వదు. సో దాని టర్బోసీలో అందుకే 4,4,4 అనేది వచ్చింది. బట్ మన దాంట్లో అయితే దీంట్లో అయితే 4,8,8. మీరు పక్కన నేను పెట్టిన టేబుల్ అనేది మీరు పెట్టుకోండి. సో ఆ టేబుల్లో మీరు కంపేర్ చేస్తుండి మీరు ఎప్పుడైతే కోడ్ ప్రాక్టీస్ చేస్తారో మీకు అర్థమవుద్ది అనమాట. సో ఎందుకు 4 వచ్చింది, ఎందుకు 8 వచ్చింది, అండ్ నాకు టర్బోసీలో 4,4,4 అనేది ఎందుకు వచ్చిందో మీరు ఆ టేబుల్ ని చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, printf %d size of 1f size of float
1 and size of character 1. నాకు అవుట్పుట్ రన్ చేస్తున్నప్పుడు ఎర్రర్ అనేది వస్తుంది. ఎర్రర్ ఎక్కడ చూపిస్తుంది? 1F దగ్గర. 1F అంటే F అంటే ఏంటి? ఫ్లోట్. 1 అంటే ఏంటి? ఇంటీజర్. సో 1 మనం ఫ్లోట్ గా చేంజ్ చేయలేం, సో ఎర్రర్ చూపిస్తుంది. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 1.0 అని రాసుకోండి, మీకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇక్కడ బ్రాకెట్ ఎర్రర్ ఉంది. సో 4,4,1 అనేది నాకు అవుట్పుట్ గా వచ్చింది. సో 4,4,1 అనేది నాకు అవుట్పుట్ గా వచ్చింది. సో 4,4,1 అనేది ఎందుకు వచ్చింది? ఇక్కడ ఇది ఇంటీజర్, బట్ దీన్ని నేను ఫ్లోట్ లో కన్వర్ట్ చేశాను. సో ఫ్లోట్ వాల్యూ ఎంత? 4. ఇక్కడ కూడా ఇది ఇంటీజర్, బట్ నేను ఫ్లోట్ అనేది ముందు పెట్టాను, అంటే ప్రిఫిక్స్. సో ప్రిఫిక్స్ అంటే ఏంటి? కమాండ్ ఇవ్వడం. సో అందుకే నాకు 4 అనేది వచ్చింది. క్యారెక్టర్ 1. సో 1 అనేది 1 ని క్యారెక్టర్ చేసుకున్నా. సో క్యారెక్టర్ కాబట్టి అది దాన్ని కూడా కమాండ్ ఇచ్చా, క్యారెక్టర్ అనేది సఫిక్స్ లో పెట్టి. సో దీన్ని ఏంటంటామంటే ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ కూడా అనొచ్చు. ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే మనం చేంజ్ చేస్తుంది, ఆటోమేటిక్ గా అదే చేంజ్ అవుతుంది. ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ మనం చేంజ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ కూడా అంటాం. సో ఇది మనం చేంజ్ చేస్తున్నాం. సో మనం ముందు పెడుతున్నాం ప్రిఫిక్స్ లో అంటే కమాండ్ ఇస్తున్నాం. సో కమాండ్ అనేది ఖచ్చితంగా మనకి అవుతుంది అనమాట. ప్రిఫిక్స్ అనేది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, బట్ సఫిక్స్ అనేది, బట్ ప్రిఫిక్స్ అనేది అంటే కమాండ్, సఫిక్స్ అంటే రిక్వెస్ట్ అనమాట. రిక్వెస్ట్ అంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, బట్ ప్రిఫిక్స్ అంటే ఏంటి? కమాండ్ ఇవ్వడం. సో ఖచ్చితంగా అవుతుంది అనమాట. సో అవుట్పుట్ ఏమొస్తుంది? 4,4,1 అనేది మనకు అవుట్పుట్ లో వచ్చింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. So printf %d size of int 3.4 size of unsigned 1.2 and size of long 1. సో అవుట్పుట్ లో ఏమొచ్చింది? 4,4,8 అనేది నాకు అవుట్పుట్ లో వచ్చింది. సో ఇలా నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మీకు చెప్తున్నా. సో ఇదన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి, సో మీకు క్లారిటీ వస్తుంది. సో ఇలా ఎందుకు వచ్చిందని. సో అవుట్పుట్ ఏంటి? 4,4,8. సో నెక్స్ట్ ఏంటంటే ఎగ్జాంపుల్ %d size of a size of 1.1. సో నాకు అవుట్పుట్ లో ఏమొస్తుంది చూడండి, 4,8 అనేది వచ్చింది. సో ఇక్కడ 1.1 అనేది ఉంది కదా, సో ఫ్లోట్ కదా, 4 అనేది రావాలి. 4,4 8 అనేది ఎందుకు వచ్చింది అని అనుకుంటే, 8 అనేది ఎందుకు వచ్చిందంటే అక్కడ నేను ఏమీ మెన్షన్ చేయలేదు ఎక్స్ప్లిసిట్ లో గానీ, అంటే అదే కమాండ్ లో ప్రిఫిక్స్ లో గానీ సఫిక్స్ లో గానీ అక్కడ ఏమి నేను మెన్షన్ చేయలేదు దీన్ని ఏం తీసుకోవాలని. ఆర్ ఎప్పుడైతే మనం ఫ్లోట్ కి ఏది మెన్షన్ చేయమో, సో అది ఆటోమేటిక్ గా ఏం తీసుకుంటది అంటే లాంగ్ ఫ్లోట్ అని తీసుకుంటది ఆర్ డబల్ అనేది తీసుకుంటది. సో అందుకే నాకు 4,8 అనేది అవుట్పుట్ లో వచ్చింది అనమాట. సో 8 ఎందుకు వచ్చిందంటే here if the float data type is not there then default it is long float or double అనమాట. సో అందుకే 8 bytes అనేది వచ్చింది మనకి. అర్థమైంది కదా ఈ ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. printf %d size
size of 1.1 f and size of float 1.1. సో మనకి ఏమొచ్చింది ఈసారి ఇక్కడ 1.1 ఫ్లోట్ తీసుకున్నా కాబట్టి నాకు 4 వచ్చింది, అండ్ ఇక్కడ కూడా ఎఫ్ అనేది తీసుకున్నా కాబట్టి నాకు 4 అనేది వచ్చింది. ఫ్లోట్ వాల్యూ ఎంత 4 కాబట్టి. సో టర్బో సి కంపైలర్స్ అండ్ జీసీసీ కంపైలర్స్ అంటే డిఫరెంట్ కంపైలర్స్. సో అవుట్పుట్స్ అనేవి అందరికి డిఫరెంట్ గా వస్తాయి, చూసుకోండి. 4,4 ఎవరైతే ఆన్లైన్ కంపైలర్ చేస్తే సేమ్ అవుట్పుట్ రావాలి, అండ్ టర్బోసీలో చేస్తే డిఫరెంట్ అవుట్పుట్స్ అనేవి రావాలి. మీరు ఆ టేబుల్ ని చూసుకుంటే మీకు అర్థమైపోద్ది. సో ఇది పెద్ద కష్టమేం కాదు. నెక్స్ట్ printf %d సైజ్ ఆఫ్ 1.1. ఈసారి నేను క్యాపిటల్ హెల్ప్ పెట్టుకుంటా. సైజ్ ఆఫ్ 1.1 సో రన్ చేసి చూడండి. 16,16 అనేది వచ్చింది. ఎల్ అంటే ఏంటి? లాంగ్ ఫ్లోట్. సో లాంగ్ ఫ్లోట్ ఎంత? ఆల్రెడీ నేను మీద టేబుల్ చెప్పా, చూడండి టేబుల్ చూడండి. 16 అనేది ఎందుకు వచ్చిందంటే 16 బైట్స్. దేనికి? లాంగ్ డబుల్. సో లాంగ్ డబుల్ కి 16 అనేది వచ్చింది. సో అందుకే ఇది. సో క్యాపిటల్ ఎల్ అంటే లాంగ్ డబుల్ అనమాట. సో లాంగ్ ఫ్లోట్ కూడా అనొచ్చు. సో అందుకే మనకి 16 అనేది వచ్చింది. (16,16) అనేది వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. %d సైజ్ ఆఫ్ ఫ్లోట్ character A, size of float character. సో 4,4 అనేది వచ్చింది. సో ఫ్లోట్ ఏ క్యారెక్టర్ కదా. సో క్యారెక్టర్ నేను ఫ్లోట్ అనేది ఇక్కడ రిక్వెస్ట్ చేయలేదు, కమాండ్ ఇచ్చా కాబట్టి 4. ఇక్కడ 10 అనేది ఏంటి? ఒక డెసిమల్, నాన్ డెసిమల్ నంబర్. సో యాక్చువల్గా అయితే 4 రావాలి. సో బట్ నేను ఫ్లోట్ పెట్టుకున్నా, సో ఇది కూడా ఫ్లోట్ లో కన్వర్ట్ అయిపోయింది. 4,4 అనేది నాకు అవుట్పుట్ లో వచ్చింది. సో ఇదంతా సింపుల్. మనకి మీరు ఆ టేబుల్ నేర్చుకుంటే మీకు ఇదంతా, టేబుల్ ని కొంచెం బుర్రలో పెట్టుకుంటే ఇదంతా ఈజీగా అర్థమైపోద్ది అనమాట. నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఆ టేబుల్ ని బట్టి పట్టాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ గుర్తు పెట్టుకోండి. (4,4) అనేది అవుట్పుట్ లో వస్తుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. క్యారెక్టర్ ఏ ఆఫ్ 10. సో ఏ ఆఫ్ 10 అంటే ఏంటి? క్యారెక్టర్ అరే. క్యారెక్టర్ అరేలో హైదరాబాద్, బి, క్యారెక్టర్ బి ఆఫ్ అరే ఈక్వల్స్ టు హైదరాబాద్ క్యారెక్టర్ సి. సిలో సింగిల్ కొటేషన్ లో ఏ. సింగిల్ కొటేషన్ లో ఏ అంటే మీనింగ్ ఏంటి? క్యారెక్టర్, ఇది ఒక క్యారెక్టర్ అనమాట. పైన బాక్సెస్ ఉంది కాబట్టి క్యారెక్టర్ అరే. ఇది జస్ట్ సింగిల్ కొటేషన్ లో ఏ ఉంది కాబట్టి దీన్ని క్యారెక్టర్ అంటాం. నెక్స్ట్ printf %d, %d size of C, size of A and size of A. ఇప్పుడు అవుట్పుట్ లో ఏమొస్తుంది అనుకుంటున్నారు మీరు? సైజ్ ఆఫ్ సి. సైజ్ ఆఫ్ సి అంటే ఏంటి? సిలో ఏముంది?
క్యారెక్టర్ ఏ ఉంది. సో క్యారెక్టర్ ఎంత 1. సైజ్ ఆఫ్ ఏ సైజ్ ఎంత, ఇది క్యారెక్టర్ లో ఉంది, బట్ క్యారెక్టర్ లో ఉన్న ఏ అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పా ASCII వాల్యూ ఎంత, ఈ ASCII వాల్యూ 97. సో 97. సో 97 ASCII వాల్యూ అంటే ఏంటి, ఇక్కడ ఇంటీజర్. సో ఇంటీజర్ అంటే ఏంటి 4. ఇంటీజర్ అంటే సైజ్ ఆఫ్ 4 వస్తుంది. ఇక్కడ ఇది ఏంటి స్ట్రింగ్ కాబట్టి ఏ. స్ట్రింగ్ అంటే ఏ ఇంకా నల్ క్యారెక్టర్ అంటే ఇంకా 2. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, మొత్తం 2 వాల్యూస్ ఉన్నాయి. సో 2 వస్తుంది. ఇక్కడ 2, ఇక్కడ 4, ఎందుకంటే ఇది ఇంటీజర్ కాబట్టి. ఏ అంటే 97, సో ఇంటీజర్. అండ్ సి ఇక్కడ క్యారెక్టర్ ఉంది, సో క్యారెక్టర్ అంటే 1. సో 1 4 2 అనేది అవుట్పుట్ రావాలి. సో అవుట్పుట్ చూడండి 1 4 2 అనేది మనకు అవుట్పుట్ లో వచ్చింది. వన్ 4 2. సో ఎలా వచ్చింది అర్థమైంది కదా. సో నెక్స్ట్ చూడండి, printf %d comma %d size of a size of b and size of Hyderabad. సో అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి, /n అనేది పెడతాం. సో అవుట్పుట్ లో ఏమొచ్చింది 10 4 అనేది వచ్చింది. ఇంకో %d పెడదాం. 10 4 4 అనేది వచ్చింది మనకి. సో ఎలా వచ్చింది అంటే సైజ్ ఆఫ్ ఏ అంటే ఏ లో ఏముంది, ఏ సైజ్ ఎంత 10. సైజ్ ఆఫ్ బి సైజ్ ఎంత, బిలో ఏం లేదు, బట్ ఇక్కడ ఏముంది హైదరాబాద్ అంటే 3 అండ్ నల్ క్యారెక్టర్ 4. సో హైదరాబాద్ లో ఏమొచ్చింది 4. సైజ్ ఆఫ్ బి ఎంత 4. ఇక్కడ ఆల్రెడీ మనం డెడికేట్ చేసాం 10 అనేది దానికి సైజ్. సో 10 ప్రింట్ అయింది. ఇక్కడ ఏం డెడికేట్ చేయలేదు కాబట్టి దీని సైజ్ అనేది కౌంట్ చేసుకుంది. సో 4 ఉంది. అండ్ నెక్స్ట్ హైదరాబాద్ లో ఎంత ఉంది 3 అండ్ 1 నల్ క్యారెక్టర్, సో 4. సో అందుకే 10 4 4 అనేది వచ్చింది. నెక్స్ట్ చూడండి, printf %d ab address equals to %u /n comma ab. సో ఏబి అడ్రస్ కనుక్కుందాం. సో ఏబి అనేది ఎక్కడ స్టోర్ అయ్యింది, ఏబి అడ్రస్ ఏంటంటే చూడండి 16676454554 అనమాట. సో ఏబి అడ్రస్ అర్థమైందా, ఏబి అడ్రస్ ఏమొచ్చింది మనకి, సో ఏబి అడ్రస్ ఏంటి 16676454554 అనేది వచ్చింది మనకి. సో అది ఎలా వచ్చిందో చెప్తాను చూడండి. సో ఏబి అడ్రస్ అనేది ఇన్ పర్సెంటైల్ యూ లోనే ఎందుకు స్టోర్ చేసుకున్న ఏబి అడ్రస్ అనేది చెప్తాను చూడండి. లైక్ అసైన్డ్ బికాస్ unsigned because address always non-decimal and positive. unsigned లోనే ఎందుకు పెట్టానంటే unsigned because
అన్సైన్డ్ ఎందుకు అంటే ఎప్పుడు అది నెగిటివ్ రాకూడదు, అడ్రస్ అనేది ఎప్పుడు పాజిటివ్ రావాలి అండ్ ఆల్వేస్ నాన్ డెసిమల్ అనమాట. సో ఫ్లోట్ నెంబర్ కూడా తీసుకోలేము. సో అందుకే నేను అక్కడ ఏబీ అడ్రస్ ఈక్వల్స్ టు %u లో స్టోర్ చేసుకున్నా ఏబీ అడ్రస్ అనేది. అందుకే నాకు అడ్రస్ ఏమొచ్చింది, సో అడ్రస్ ఆఫ్ ఏబీ ఈస్ 166,764,5454. సో ప్రతి అడ్రస్ అనేది అందరికి చేంజ్ అవుతూ ఉంటుంది. అన్ని మనం ఏం తీసుకున్నా అన్నిటికీ అడ్రస్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సో దీని అడ్రస్ అనేది మనం తెలుసుకున్నాం. ఇది ఎక్కడ స్టోర్ అయ్యి ఉందంటే ఈ ఫైల్లో స్టోర్ అయ్యింది, 166,764,5454 అనే ఫైల్లో స్టోర్ అయ్యి ఉంది. సో ఇలా అడ్రస్ అనేది మనం కనుక్కోవచ్చు దేనిదైనా. నెక్స్ట్ ఏంటంటే printf %d size of AB +1 comma size of AB +1. సో రన్ చేసి చూద్దాం. 8,4 అనేది వచ్చింది. టర్బో సిలో మీరు ఇదే ట్రై చేస్తే 2,4 అనేది వస్తుంది. సో ఇది యాక్చువల్ గా ఎలా వర్క్ అవుతుందంటే లైక్ ఇప్పుడు AB +1. సో AB అనేది నాకేంటి ఇక్కడ వాల్యూ వచ్చింది, నేను అడ్రస్ ముందు కనుక్కున్నాను. సో 12674 సంథింగ్ వచ్చింది +1. సో ఇదంతా కనుక్కుంటే ఒక లాంగ్ నంబర్ కి వస్తుంది. సో అందుకే 8 లో వచ్చింది. అండ్ సైజ్ ఆఫ్ AB +1. సో ఇది ఎలా అయిందంటే AB అంటే ఏంటి, ఇక్కడ AB అంటే ఇక్కడ ఒక స్ట్రింగ్ లాగా. సో AB నల్ క్యారెక్టర్. సో 3 స్ట్రింగ్స్ ఉన్నాయి. సో 3 + 1 సో 4 అనమాట. సో ఇలా అయింది. సో ఇది నేను మీ అందరికి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో సైజ్ ఆఫ్ AB అండ్ దాంట్లోనే +1. సో ఇది ఎలా అయిందంటే AB అని +1 ఒకేసారి దాంట్లో ఉంటే ఇది ఒక అడ్రస్ లా పనిచేస్తుంది. సో అడ్రస్ లా పనిచేస్తుంది కాబట్టి ఈ అడ్రస్ +1. సో ఇది మొత్తం కలిపితే నాకు లాంగ్ వచ్చింది కాబట్టి. సో లైక్ చూడండి, ఇప్పుడు నేను ఇంటిజర్ 8 ఎందుకు వచ్చింది చూపిస్తాను. సో ఇంటిజర్ 4 bytes అండ్ నాకేమొచ్చింది, ఇంటిజర్ 8 bytes అనేది వచ్చింది. సో ఈ అడ్రస్ చూపించిన తర్వాత నాకు ఇక్కడ 8 bytes అనేది వస్తుంది. సో అందుకే ఇది 8 bytes అవుతుంది. బట్ నెక్స్ట్ దాంట్లో సైజ్ ఆఫ్ AB అండ్ +1. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఒక స్ట్రింగ్ లా వర్క్ అవుతుంది. మొత్తం ఒకే దాంట్లో ఉంటే ఇది అడ్రస్ +1 లాగా వర్క్ అవుతుంది. బట్ ఇది ఇక్కడ ఎలా వర్క్ అవుతుందంటే ఇది ఒక స్ట్రింగ్ లా వర్క్ అవుతుంది. సో స్ట్రింగ్ లా వర్క్ అయినప్పుడు A ఒక క్యారెక్టర్ ప్లస్ B ఒక క్యారెక్టర్, A ఒక క్యారెక్టర్, B ఒక క్యారెక్టర్, నల్ క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ +1. సో 3 + 1 సో 4 అన్నమాట. నాకు అవుట్పుట్ లో ఏమొచ్చింది, అందుకే 8,4 అనేది వచ్చింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. %d సైజ్ ఆఫ్ 1.23 and size of 1.1 plus outside లో 1.1. సో ఇక్కడ సైజ్ ఆఫ్ 1.23 అనేది ఎలా వర్క్ అవుతుంది, నాకు సైజ్ ఆఫ్ 1.23 జస్ట్ ఈ బ్రాకెట్ లో ఇది మాత్రమే ఉంది నాకు. సో ఇది ఒక అరే లా వర్క్ అవుతుంది. 1 అండ్ పాయింట్ వాల్యూ 2 2 3 3 4 ఇక్కడ 4 వాల్యూస్ ప్లస్ 1 నల్ క్యారెక్టర్స్. సో ఇక్కడ మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, 5 ఉంది. సో నాకు 5 అనేది అవుట్పుట్ లో వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి సైజ్ ఆఫ్ 1.1. సో ఫస్ట్ మనం అవుట్పుట్ చూద్దాం, తర్వాత మీ అందరికి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో నాకు 5 and 1560886824 అనేది ఒకటి వచ్చింది. సో ఇది ఎలా వచ్చిందో మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి.
అవుట్పుట్ ఏమొస్తుంది 5, 15608 6824 సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే లైక్ ఇప్పుడు సైజ్ ఆఫ్ 1.23 ఇది ఎలా వర్క్ అవుతుంది 1 అనేది ఒక క్యారెక్టర్ ప్లస్ పాయింట్ అనేది ఒక క్యారెక్టర్ ప్లస్ 2 అనేది ఒక క్యారెక్టర్ ప్లస్ 3 అనేది ఒక క్యారెక్టర్ ప్లస్ నల్ క్యారెక్టర్ అనేది ఒక క్యారెక్టర్ అనమాట. సో టోటల్ కలిపి ఎంత 5. సో అందుకే మనకి 5 వచ్చింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే size of 1.1 plus 1 plus 1.1 ఇక్కడ నేను మీ అందరికి ఆల్రెడీ చెప్పా 0.5 గానీ 0.0 గానీ ఉంటేనే మనకి రిజల్ట్ ఏంటి వస్తుంది 0 అనేది రిజల్ట్ వస్తుంది. అదర్వైజ్ మనకి ఇక్కడ ఏమున్నా మనకి గార్బేజ్ వాల్యూ ఇస్తుందని మీ అందరికి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఒక దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశా. సైజ్ ఆఫ్ డైరెక్ట్ గా 1.1 అనేది తీసుకుంటే మనం ఎక్కడైనా మనకి 1.1 అనేది తీసుకుంటే ఏమన్నది వస్తుంది మనకి 5 లాస్ట్ లో 0.5 కానీ 0.0 అంటే మనకి అవుట్పుట్ లో 0 అనేది వస్తుంది. అన్ని దాని తప్ప ఇంకేమున్నా కూడా మనం ప్రింట్ చేయాలనుకున్నా కూడా ఇంకేదైనా చూడాలనుకున్నా సైజ్ ఆఫ్ లో కూడా ఇక్కడ 0.5 0.0 లేకపోతే మనకి గార్బేజ్ వాల్యూ అనేది వస్తుంది. సో గార్బేజ్ వాల్యూస్ ప్లస్ 1.1 మనకి గార్బేజ్ వాల్యూ వస్తుంది. మనకి అవుట్పుట్ లో ఏమొచ్చింది 51560. సో ఇది ఒక గార్బేజ్ వాల్యూ అన్నమాట. సో అర్థమైంది కదా, నేను ఈరోజు కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చెప్పాను మీ అందరికి. సో ఇవన్నీ మీరు ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుద్ది. సో we can't declare more than one value to a variable. ఎక్కడ మనం డిక్లేర్ చేయాలి, ఎలా డిక్లేర్ చేయాలి, ఇనిషియలైజేషన్ అంటే ఏంటి, ఈక్వల్స్ టు ఎలా వాడుతున్నాం. సో ఆపరేటర్ ప్రెసిడెన్స్ గురించి మనం ఇక్కడ తెలుసుకున్నాం. అండ్ మనం ఒక టేబుల్ గురించి తెలుసుకున్నాం, లైక్ దాంట్లో టర్బోసీలో అండ్ ఆన్లైన్ కంపైలర్ C++ లో డిఫరెన్స్ ఏంటి, ఎక్కడ సైజ్ మారుతుంది, ఎక్కడ రేంజ్ మారుతుంది. సో అవన్నీ మనం తెలుసుకున్నాం. అండ్ దాని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీ అందరికి నేను చెప్పా. సో ఇవన్నీ మీరు ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుద్ది. సో సఫిక్స్ లో మనం యాడ్ చేస్తే ఏమవుద్ది, ప్రిఫిక్స్ అంటే రిక్వెస్ట్ అంటే ఏంటి, కమాండ్ అంటే ఏంటి. సో ఇవన్నీ మీ అందరికి అర్థమై ఉంటది. సో ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుద్ది అనమాట. సో మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం. సైజ్ ఆఫ్ లో ఇంకా కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ గురించి తెలుసుకుందాం. అండ్ అడ్రస్ ఆపరేటర్ గురించి కూడా నేర్చుకుందాం. సో అప్పటి వరకు టేక్ కేర్, బై. అండ్ నా నోట్స్ కావాలనుకుంటే లింక్డ్ఇన్ ఛానల్ మావా ఈజీరాలో మీరు నోట్స్ అనేది రిఫర్ చేసుకోవచ్చు. అండ్ ఏవైనా మీకు డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.